వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. మేకోటి సంజీవ్ డైరెక్టర్గా ఆయన తెలుగు చిత్రసీమలోనే ప్రవేశించారు. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ అనేక హిట్స్ కొట్టారు. ఆ తర్వాత బుల్లితెర, ఇటు వెండితెర మీద కూడా ఆయన చేయని ప్రయోగం ఉండలేదు. అటు నటుడిగా రంగప్రవేశం చేశారు, ఇటు డైరెక్టర్గా కూడా ఆయన జర్నీ కొనసాగుతుంది. అయితే మేకోటి సంజీవ్ గారు తాజాగా రాఘవరెడ్డి పేరుతో ఓ సినిమాని రూపొందించారు. ఆ సినిమా రేపు జనవరి 1st వీక్లో 5వ తారీఖు రిలీజ్ కాబోతుంది. మరి మేకోటి సంజీవ్ గురించి ఒక చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం, ఆయన జర్నీ ఎలా సాగింది ఏంటనేది. ఇటు తెలుగు అటు కన్నడం, బుల్లితెర, వెండితెర వెరసి సంజీవ్ మేకోటి 28 ఏళ్ల సినీ ప్రస్థానమైనది. అంతేకాదండోయ్, బహుముఖ ప్రజ్ఞ కూడా ఆయన సొంతం. రచయితగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన జర్నీ కొనసాగుతుంది. బతుకు, సుకన్య కమిలి అనే కన్నడ సీరియల్స్ తో పాటు ముత్యాల ముక్కు, రామసీత, గృహప్రవేశం, సూర్యవంశం, కళ్యాణ వైభోగం, సాంభవి, పవిత్ర బంధం, సావిత్రమ్మ గారి అబ్బాయి, ప్రేమ ఎంత మధురం, నువ్వు నేను ప్రేమ, మళ్ళీ, ఇంటిగుట్టు, గిరిజా కళ్యాణం, దేవతలారా దీవించండి, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 40 సీరియల్స్ ఆయన ఖాతాలో ఉంటాయి. స్క్రీన్ ప్లే రచయితగా, మాటల రచయితగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి ఈ సీరియల్స్. అఘోరా, మనసుందిరా, కలర్స్, పౌరుషం, దండు, సవారి, రాఘవరెడ్డి, ఆదిపర్వం ఇలా దాదాపు 10 సినిమాలకు సంగీతం సమకూర్చారు. దర్శకుడిగా చెప్పాల్సి వస్తే తెలుగులో అఘోరాతో ఆయన పయనం ఆరంభమైంది. మనసుందిరా, కలర్స్, క్యూ, పౌరుషం, అను, ఆప్త, దండు లాంటి విజయాలు కన్నడంలో ఆయన్ని వరించాయి. నటుడిగా చెప్పాల్సి వస్తే కన్నడంలో అను, ఆప్త, మనసుందిరా, ఆపరేషన్ 2019 సినిమాలతో పాటు మెయిన్ విలన్ గా శిఖండి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. తన దర్శకత్వంలోనే మంచు లక్ష్మి ప్రధాన పాత్రధారి రూపొందిస్తున్న ఆదిపర్వంలోనూ విలన్ గా కనిపించబోతున్నారు. త్రినేని లాంటి హిట్ సీరియల్లో జీవం అనే పాత్రకు జీవం పోశారు. వెబ్ సిరీస్ విషయానికొస్తే ఎలాలో ఒక హీరోగా చేశారు. అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ అనే సిరీస్ లో విలన్ షేడ్స్ ఉన్న తండ్రి పాత్ర పోషించారు. డైవోర్స్డ్ హస్బెండ్ లో మంచి తండ్రిగా కనిపించారు. నిర్మాణ రంగంలోనూ సంజీవ్ మేకోటి ఉన్నారు. టీవీ సీరియల్స్ తో పాటు కలర్స్, ఆప్త, దండు చిత్రాలను నిర్మించారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన రాఘవరెడ్డి విడుదల కాబోతుంది. అది కన్నడమైనా తెలుగైనా సినిమా తప్ప తనకు వేరే ప్రపంచం లేదంటారాయన. చూశారు కదా ఆయన జర్నీ ఎలా ఉందో. ఇప్పుడు ఆయనతోనే మనం మాట్లాడదాం. ఈరోజు మన గెస్ట్ మేకోటి సంజీవ్ గారు. మరి ఈ రాఘవరెడ్డి గురించి కానీ, అంతకుముందు ఆయన సినిమాల గురించి కానీ, ఆయన సినిమా రంగ జర్నీ గురించి కానీ ఇవన్నీ తెలుసుకుందాం. సంజీవ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సంజీవ్ గారు. సార్, సాధారణంగా ఇంటర్వ్యూలకు వచ్చేవాళ్ళు ఎవరు సూటు బూటు వేసుకురారు. మీ లుక్ చూస్తే మరి ఆ సూటు బూటు దీని వెనకాల ఏమైనా కథ ఉందా, లేకపోతే నార్మల్గా ನೀವು మెయింటైన్ చేస్తారా? లేదు, అసలు నేను ఎప్పుడు వేసుకోలేదు. ఈరోజు వేసుకోవటం. రాఘవరెడ్డి సినిమా కోసమే ఇది కొన్నా. అట్లాగా అంటే రాఘవరెడ్డి హీరో లాగా సూట్ వేసుకొని మొత్తం ప్రొఫెసర్ క్యారెక్టర్, ఆయన సిబిఐ ఆఫీసర్ లాగా ఉంటాడు కనబడడానికి, చూడడానికి. సో నేను కూడా అలాగా రాఘవరెడ్డికి గుర్తుగా తీసుకున్నది అనమాట. ఇది అట్లా కనిపించాలి రాఘవరెడ్డి దీనికోసం అని ఈ ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో ఈ డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చున్నాను. మొత్తానికి రాఘవరెడ్డి మాకు ఇక్కడ వచ్చినట్టు ఉంది. మీరే రాఘవరెడ్డి వేసినట్టు వస్తుంది. అయ్యో, అందరూ కొంతమంది అంటారు అనమాట, ఇద్దరు అన్నదమ్ములా అని. కాదు కానీ అన్నయ్య కన్నా చాలా మంచి పర్సన్ శివకంఠంనేని గారు. ఆయన ఇలా చూస్తుంటే ఎప్పుడు అనిపిస్తుంటుంది అనమాట, ఇలాంటి సూట్ వేస్తే బాగుంటుంది నాకు కూడా అని చెప్పేసి అని ప్రత్యేకంగా దీనికోసం, ఈ ఇంటర్వ్యూ కోసం మాకు ఎక్స్క్లూజివ్గా దక్కింది. అయితే అంతే, ఎప్పుడు వేసుకున్నాను. రాఘవరెడ్డితో మళ్ళీ రాబోతున్నారు అంటే అసలు మీ జర్నీ దాదాపు ఎన్ని సంవత్సరాలు ఏంటో ఇండస్ట్రీకి వచ్చి? 94లో వచ్చాను సార్. 94లో నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా, అంటే అక్కడ స్టూడెంట్గా నేను యాక్చువల్గా నాకు యాక్టింగ్, డైరెక్షను అండ్ మ్యూజిక్ 3 ఇంట్రెస్ట్. దానివల్ల నేను ఫస్ట్ అయితే ఏదో ఒక కోచింగ్ తీసుకోవాలన్న ఆలోచనతోటి ఏం చేయాలి అంటే అప్పుడు ఫస్ట్ టైం అంటే చెన్నైకి వెళ్ళాలని ఒక ఆలోచన ఉండింది. ఫస్ట్ చెన్నైకి వెళ్ళి చెన్నైలో చదువుకొని చెన్నై నుంచి రావాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఏంటంటే మా ఫాదర్ భయం అనమాట. ఏం చేస్తారు ఆయన? మా ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చాలా చిన్న ఉద్యోగి అప్పుడు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పటిలాగా ఫోన్లు కానీ మా సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కదండి, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అలాగే అసలు ఊరు కానీ ఊరు, హైదరాబాద్కి వెళ్ళటం అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది చెన్నైకి వెళ్ళి చదువుకోవటము అంటే ఇలాగ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేయాలని, ఏదో నేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నాను. దానికి మా నాన్నగారు అలా వద్దు, చెన్నైకి వద్దు అని అంటే ఇక్కడ ఏదైనా చూసుకో అని చెప్పేసి అన్నప్పుడు హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే, అచ్యుత్ వాళ్ళు కూడా అదే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసేవాడు. అచ్యుత్, తర్వాత శ్రీకాంత్ గారు, తర్వాత వినోద్ బాల గారు, ఉత్తేజ్ గారు, అసలు
చాలామంది అంటే ఇప్పుడు నా క్లాస్మేట్ మీకన్నా సీనియర్స్ వాళ్ళు? వాళ్ళంతా నా సీనియర్స్. కృష్ణుడు అని కృష్ణంరాజు వినాయకుడు ఈ సినిమా చేశాడండి. తను నేను క్లాస్మేట్స్ యాక్చువల్గా. అట్లాగా. కాకపోతే నేను డైరెక్షన్ సైడ్ వెళ్ళాను. నేను అప్పుడు యాక్టర్గా చేద్దామని చెప్పేసి వచ్చిన వాడిని యాక్టర్ అవ్వలేదు. డైరెక్టర్ అయ్యాను, రైటర్ అయ్యాను, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు యాక్టర్ అయ్యాను అనమాట. అదే దీంట్లో చేశారు అయితే? దీంట్లో కాదండి. ఇప్పుడు యాక్చువల్గా ఒక 2-3 వెబ్ సిరీస్లు చేశాను. అవి మంచి సక్సెస్లో ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఇంకొక సినిమా ఆదిపర్వం అనే సినిమా ఒకటి విలన్గా చేశాను. కన్నడలో శిఖండి అనే సినిమా విలన్గా చేశాను. అలాగే ఇప్పుడు సలార్లో చేస్తున్నటువంటి ప్రమోద్ శెట్టి అని ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకి విలన్గా నేను నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుంది. ఓకే. కన్నడ విలన్గా చేయబోతున్నాను. వెబ్ సిరీస్ ఏంటవి? వెబ్ సిరీస్ యాక్చువల్గా యూట్యూబ్ సిరీస్ ఎలా అని ఒకటి చేశాను, తమిళ వాళ్ళకి ఒకటి చేశాను. ఎలా అనేది పెద్ద హిట్. అందరూ ఎలాని నన్ను హీరోకు పెట్టి చేశారు. యూట్యూబ్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. అలాగే త్రినై నేను ఒక సీరియల్లో యాక్టర్గా చేస్తున్నాను. అది అంటే దాదాపు 28 ఏళ్ల తర్వాత, అంటే లాస్ట్ ఇయర్ అనుకోకుండా ఒకరోజు క్యారెక్టర్ చేయండి సరదాగా అంటే లేదండి అన్నాను. సరే యాక్టర్ని చేశారు. చేసిన తర్వాత ఒకరోజు క్యారెక్టర్ అని చెప్పేసి వెళ్ళాను. అంటే 30 ఏళ్ల నుంచి 29 ఏళ్ల నుంచి దాచుకున్నటువంటి ఏదైతే ఆర్టిస్ట్ అనే ఒక దీన్ని అక్కడ ఎక్స్పోజ్ చేయటం, తర్వాత అక్కడ క్యారెక్టర్ కూడా సక్సెస్ అయిపోయింది. అదే టైంలో సిరీస్లు చేయటం, కన్నడ సినిమా చేయటం, శిఖండి అనే సినిమా చేయటం యాక్టర్గా. అలాగే ఇప్పుడు ఆదిపర్వం అని మంచులక్ష్మి గారితోటి విలన్గా చేస్తున్నాను. వన్ ఆఫ్ ది విలన్స్ అనమాట, మెయిన్ విలన్ కాదు, మంచి క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. అంటే ఎవరు బ్యానర్ అది? అది యాక్చువల్గా మా ఫ్రెండ్స్ సర్కిల్తో పాటు నేను మా ఫ్రెండ్స్తో పాటు కలిసి చేస్తున్నాను సార్. అది అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే సవాళ్ళు, సాధారణంగా ఇంట్లో వద్దు ఎందుకు ఆ ఫీల్డ్ అంటారు. మీకు అట్లాంటి అబ్జెక్షన్స్ ఏం రాలేదా? యాక్చువల్గా మా నాన్నగారు అప్పుడు పద్య నాటకాలు ఉండేవి. అంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా అప్పుడు ఎంప్లాయీస్ అంతా వీటి రంగంలో ఉండేవారు. ఆయన చాలా ఫేమస్ అనమాట. అంటే రాయలసీమ జిల్లాల్లో అప్పట్లో 80sలో అర్జునుడి క్యారెక్టర్ వెయ్యాలి అని అంటే ఆయనే అనమాట. సో పేరు మేగోటి హనుమంతుని. ఓకే. దాదాపు ఒక 60-70 విలేజ్ల్లో ఆయన ఫోటోలు ఉండేవి. ఇప్పుడు మనకి రామారావు గారిని ఎలాగైతే మనం ఎన్టీ రామారావు గారిని కృష్ణుడి గెటప్లో ఇళ్లలో పెట్టుకుంటారో, అలాగా మా నాన్నగారిని రంగస్థలంలో, ఓకే, ఆ చుట్టుపక్కల అంటే అది కర్నూలు జిల్లా ఆదోని అని, ఆ చుట్టుపక్కల రాయచూరు, ఆదోని, బళ్ళారి, ఈ 3 జిల్లాల్లోని మా నాన్నగారి ఫోటో అర్జునుడి గెటప్లో పెట్టుకునేవాళ్ళు. అందుకు చిన్నప్పటి నుంచి నేను ఆయన చూస్తూ పెరిగాను కాబట్టి ఇటువైపు అంటే హార్మోనియం ప్లే చేయటం, ఆ సంగీతం కూడా నేర్చుకున్నాను అనిపిస్తుంది. అతను అన్నదమ్ములు ఎంతమంది? అక్క చెల్లెలు కానీ? 2 అన్నదమ్ములు, 2 అంటే నేను, తమ్ముడు అంజన్ మేగోటిని, అతను ఫేమస్ డైలాగ్ రైటరు టీవీ మీడియాలో, అండ్ ఒక చెల్లెలు, ఒక అక్కయ్య, మొత్తం 4 మేము. సో దాదాపు అంటే తమ్ముడు ఇదే ఫీల్డ్లో ఉన్నారు. తర్వాత మా అక్క పిల్లలు, చెల్లెలు పిల్లలు అందరూ కూడా రైటర్స్గా, తర్వాత డైరెక్టర్స్గా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అలా రకరకాల దీంట్లో నేను ఒక్కడిని వచ్చాను నాతో పాటు ఇక వరుసగలగా. ఈ ట్రైనింగ్ అనేది ఎంతవరకు హెల్ప్ అయింది మీకు? ట్రైనింగ్ చాలా పెద్ద హెల్ప్ అయింది సార్. ఎందుకంటే నేను ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడేవాడిని కాదు. అది కూడా ఏంటంటే మా ఫ్యామిలీలో బాగా కట్టుబాట్లు ఉండేవి అనమాట. అంటే మా స్టేచర్ ఇది, మేగోటి అంటే అది ఇది ఇది అక్కడ ఉన్న పేరు. సో మనం జాగ్రత్తగా ఉండాలి, చెడు అలవాటు ఉండకూడదు, చెడు మాట్లాడకూడదు, ఇలా ఆ భయంతో పెరగడం వల్ల ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు ఎవరితోటి కూడా. సో అలాంటి వాడిని నేను నటుడిని అవ్వాలి, లేదంటే డైరెక్టర్ని అవ్వాలి, ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి, అంటే మాట్లాడడానికి అవకాశం ఉండాలి అంటే 10 మందితో కలవాలి, కలివిడిగా ఉండాలి అనుకున్నప్పుడు అది మాట్లాడేవాడిని కాదు కదా. అప్పుడు ఎవరో సలహా ఇచ్చారన్నమాట, ఇలాగా అంటే అట్లీస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే నీకు తెలుస్తుంది అని. అంటే ఏముంది, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతే అయిపోయింది, మనము ఇదైపోతాం, ఏం నేర్చుకుంటాంలే, సరే చూద్దాం, ఒక ప్రయత్నం అంతే చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. 94లో నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సో అప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, దేవదాస్ కనకాల గారు, వీళ్ళందరూ, మాసూర్రావు గారు కూడా వచ్చేవారు. తర్వాత లక్ష్మీ కనకాల గారు, దేవదాస్ కనకాల గారు, తర్వాత వినోద్ బాల గారు, వీళ్ళందరూ కూడా. అంటే వినోద్ బాల గారు మా సీనియర్ అయినా మళ్ళీ ఆయన కూడా టీచర్గా వచ్చేవారు అనమాట. సో అలాగా నేర్చుకునే ప్రాసెస్లో ఆ 1 ఇయర్లో నేను మారింది ఏంటంటే, సినిమా అవకాశాల కన్నా అంటే 10 మందితో కలవడం అనేది నేర్చుకున్నాను.
అంటే ఇంటరాక్షన్ ఎలాగ ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగ అనేది తెలుసుకున్నాను. అది డెఫినెట్గా అది ఉపయోగపడింది నాకు మెయిన్గా ఈ ఫీల్డ్ కోసం. ఎంతమంది ఉండేవాళ్ళు మీ బ్యాచ్లో? మా బ్యాచ్లో ఆల్మోస్ట్ 64 మంది ఉన్నారు సార్. అబ్బా, ఉండేవారు. అప్పుడు 64 మందిలో ఒక 5 మిగిలిపోయారు. మిగతా అందరూ కూడా ఇప్పుడున్నంత ఈజీ లేదు. అంటే సినిమా ఫీల్డ్కి వచ్చేసి ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఒక ఫోన్ పెట్టుకుని, మొబైల్ పెట్టుకుని ఒక షార్ట్ ఫిల్ము ఇన్స్టాల్లోనో లేకపోతే ఇంకోటి రీల్స్లో చేసుకొని ఫేమస్ అవుతున్నారు. అప్పుడు ఒక అవకాశం రావాలి అంటే చాలా టఫ్గా ఉండేది. ఆ టఫ్నెస్లో 64 మందిలో 59 మంది డిజపియర్ అయిపోయారు ఇండస్ట్రీ నుంచి. అందులో ఇప్పుడు ఉన్నవాళ్ళు నేను, తర్వాత దేవిశ్రీ ప్రభు అనే ఒక అతను ఆర్టిస్ట్గా కన్నడ సినిమాల్లో అవి చేస్తున్నారు. తర్వాత కృష్ణుడు, వినాయకుడు, ఆయన కూడా దాదాపు రావట్లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు తగ్గింది కానీ అతను కూడా చాలా కష్టపడి ఇదంతా, అతను చాలా అందంగా అద్భుతంగా సన్నగా ఉండేవారు. యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇదయ్యి లావ్ అయ్యారు. కానీ సో తను నా క్లాస్మేటు, తను సక్సెస్ అయ్యాడు ఫస్ట్. నేను ఇక్కడ కన్నా ఎక్కువగా కర్ణాటకలో ఎక్కువగా సక్సెస్ అయ్యాను. అదొక ఇది అనమాట. ఆ తర్వాత మరి బయట రాగానే ఏం చేశారు? ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే బయటికి రాగానే యాక్చువల్గా మనకు తెలియని తనంతో ప్రొడక్షన్ చేసాం. అప్పట్లో ప్రొడ్యూస్ చేసాం, అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసాం. అప్పుడు కుదరలేదు చాలా. అంటే ఈ ఫీల్డ్లో చీటింగ్ ఎక్కువ. అదే అంటే అందరూ కాదు, అదే కొన్ని దీంట్లోనే ఒక ఆ బారిని మీరు కూడా పడి ఉంటారు. పడి దెబ్బతిన్న తర్వాత ఇలా కాదు, మనం నేర్చుకుంటే బెటర్ ఇంకా అని చెప్పేసి కెమెరా డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, మ్యూజిక్ డిపార్ట్మెంట్లో అందరితో వర్క్ చేసిన తర్వాత దాదాపు ఒక 4-5 ఏళ్ళు అదే పనులు, అంటే కెమెరాలు మోసుకెళ్ళటం, లైట్లు మోసుకెళ్ళటం లాంటి పనులు కూడా చేసి నేర్చుకొని లేట్గా ఇది చేశాను. 2001 దాకా వర్క్ చేసి 2000 సంవత్సరంలో ఒక సీరియల్కి ఏదో దూరదర్శన్ సీరియల్స్ అప్పుడు ఆ సీరియల్కి సత్యనారాయణ స్వామి కథలని ఓఎస్ఆర్ ఆంజనేయులు గారు, పాత డైరెక్టర్ గారు, ఆయన కన్యమనసులు అలాంటి సినిమా, ఆయన మ్యూజిక్ చేస్తారా మీరు అని చెప్పేసి అంటే నేను హార్మోనియం పట్టుకొని, నేను ఇంకొక గంగాధర్ అని మా అసిస్టెంట్, తను తబలా ప్లే చేసేవాడు, మృదంగం తబలా, మేము ప్లే చేసి ఆయన దానికి మ్యూజిక్ చేస్తూ ఉంటే దాన్ని సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి శ్రీధర్ పెద్దిని, ఆయన చూసి ఒక గంటలో ఒక 30-40 ట్యూన్స్ ఇచ్చేవాడిని. నేను కంపోజ్ చేసేవాడిని. కంపోజ్ చేయడం అంటే నాకు చిన్నప్పటి నుంచి దాంట్లోనే పెరిగా. మా ఇంట్లో అంటే లెగ్ తోటి అప్పుడు హార్మోనియం కాలుతో తొక్కుతూ ప్లే చేసి, సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలంటారు కదా. నేర్చుకోవడం అంటే నేను నేర్చుకున్నాను ఎలాగనంటే, హార్మోనియం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ని. ఓకే. సో దాంతో చిన్నప్పటి నుంచి పద్య నాటకాల్లో వినడం, వినికిడి, తర్వాత గురువుగారుల దగ్గర నేర్చుకున్నాను నేను హార్మోనియం. అది ఉపయోగపడింది. అది ఉపయోగపడ్డప్పుడు ఆయన శ్రీధర్ పెద్దిని అతను చూసి, ఏంటి ఇంత ఇది చేస్తాను, ఇంత ఫాస్ట్గా చేస్తాడు ఏ అబ్బాయి అని నాకు ఏదో ఒక ఆల్బమ్ చేయమన్నాడు. ఆల్బమ్ దగ్గర నుంచి మెల్లిగా సరే దానికి ఒక కథ చెప్పమన్నారు. కథ చెప్పాను. అంతకుముందు ఒక సినిమా, చాలా పెద్ద హీరో రవితేజ గారితో నేను ఫస్ట్ ఫిల్మ్ చేయాలి, నేను డైరెక్షన్. ఓకే. సింధూరం సినిమా రిలీజ్ అయింది. అవును. సింధూరం సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి ఫైట్ మాస్టర్ సతీష్ గారికి నేను వెంటనే చెప్పాను, సినిమా మార్నింగ్ షో చూసేసి ఈ గడ్డం అతను పెద్ద హీరో అవుతాడు. ఓకే. రవితేజ చాలా పెద్ద హీరో, మంచి టైమింగ్, దాంట్లో కూడా మంచి టైమింగ్. ఆయన చాలా పెద్ద హీరో అవుతాడు, మనం ఆయనకి వెళ్ళి కథ చెప్దామన్నా. ఆయన నా మొహం చూశాడు, ఇదేంటంటే అంటే మీరే ఫైట్ మాస్టర్ కదా, నాకు పరిచయం చేయరా అన్నాను. అని అంటే సరే అని సబితా అపార్ట్మెంట్ అని ఉండేది అక్కడ ఈ బంజారాహిల్స్లో, మసీద్ దగ్గర ఉండేది అన్నమాట, రోడ్ నెంబర్ 1లో, ప్రసాద్ ల్యాబ్ రోడ్లో. ఓకే. అప్పుడు నేను ఆయన పరిగెత్తికెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళ రవితేజ గారు వాళ్ళ ఇంటికి అప్పుడే అపార్ట్మెంట్ మారుతున్నారు, వచ్చారు, కూర్చొని ఏంటి అన్నారు. ఏంటి అని అంటే, మీ సినిమా చూసామండి, మీరు పెద్ద హీరో అవుతారు అంటే, నేనా అన్నారు. ఆయన కొంచెం మాట్లాడతారు అలాగే, నేనా అన్నారు. అవును సార్, మీరు చాలా పెద్ద హీరో అవుతారు, డెఫినెట్గా బాగుంటుంది, మీ కెరీర్ చాలా బాగుంటుంది అని చెప్పి మాట్లాడితే సార్ ఇంకా అంటే ఆ రోజే షిఫ్ట్ అవుతున్నారు, ఒక 4 చైర్లే ఉన్నాయి, అలా కూర్చొని మాట్లాడిన తర్వాత కథ చెప్పాను. కథ చెప్తే ప్రేమానికి జోహార్ అని ఒక ఏదో టైటిల్ పెట్టుకుని ఒక కథ చెప్పాను. కథ చాలా బాగా నచ్చింది ఆయనకి, వారికి నచ్చి ఓకే అన్నారు, సినిమా చేస్తున్నారు. కానీ మన రవితేజ్ గారు తర్వాత ప్రత్యూష అనే ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి హీరోయిన్గా మొత్తం ఇన్విటేషన్ కార్డులు కూడా ప్రింట్ చేసి అంతా అయిపోయింది. అంటే ఒక ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది డైరెక్టర్గా సక్సెస్ అవ్వకపోవడానికి అని చెప్పేసి అంటే, అలాంటి సినిమా చేసి ఉంటే అది అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా చేయలేకపోయాను. ఓకే. అంటే ప్రొడ్యూసర్ ఎవరు దానికి? ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారిని, కర్ణాటక బోర్డర్ ఆయన. అంటే ఎక్కడ బ్రేక్ అయింది దానికి? అది అంతా జరిగిందండి. అంటే బాలుగారు పాట పాడారు, తర్వాత మనో గారు పాట పాడారు, పాటలు కూడా అయిపోయినాయి, సాంగ్స్ రికార్డింగ్ అంతా అయిపోయింది. మ్యూజిక్ ఎవరు? మ్యూజిక్ నేనే చేశాను ఆ సినిమాకి. ఆ సినిమాకి బ్రహ్మానందం గారితో సహా అందరూ
ఏవిఎస్ గారు అందరినీ బుక్ చేసుకొని ఓకే చేసుకున్న తర్వాత అనుకోకుండా ఒక చిన్న ఇది వచ్చింది అంతే. అంటే మన రవితేజ గారికి కూడా, హీరో గారికి కూడా ఒక పెద్ద ఆఫర్ వచ్చినప్పుడు పాడుతా తీగ అలాంటి సినిమా ఏదో వస్తే నన్ను ఇంకా సతీష్ గారితో, ఫైట్ మాస్టర్ తోటితో కూర్చోపెట్టి ఇలాగ నాకు పెద్ద ఆఫర్ కూడా ఉంది కదా, ఈటీవీకి వెళ్తున్నా, అది బెటరా ఇది బెటర్ అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో డైలమాలో ఉన్నారు అప్పుడు. ఓకే. ఆ డైలమాలో ఉన్నప్పుడు మేము కూడా సరే అంత పెద్ద సక్సెస్ వస్తుంది కదా రవితేజ గారికి కూడా అని చెప్పి అలా వదిలేసాం. అంటే అటు వెళ్తున్నారు కదా, మీరే చెప్పండి అన్నప్పుడు మనం న్యాయం ఏం చెప్తాం, మీకు ఇది బెటరా ఇది బెటర్ అన్నప్పుడు మనం చెప్పలేకపోయాం ఆ రోజు. అంటే ఆ రోజు ఆయన ఏం చేయలేదు, కానీ ఏది బెటర్, నాకు ఇలాంటి ఆప్షన్ ఉంది సార్ అని అన్నారు. ఓకే. అంటే సార్ అది చేసుకోండి సార్. దాని తర్వాత మా జేఎన్టీ లాంటిది అంత ఆలోచన లేదు మాకు. అదే సార్ అప్పుడు వదిలేసాం సార్ని, రవితేజ గారిని వదిలేసాం. అలాగే వెళ్ళిపోయింది. మళ్ళీ రీకనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వకపోతే తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మ్యూజిక్కి హార్మోనియం పట్టుకుని దవత్ చేస్తుంటే ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ అఘోరా అనే సినిమా చేశాను. అవును. అఘోరా సినిమా శబ్దాలయలో జరిగింది. ఎప్పుడు గుడిపూడి శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా రాశారు, రివ్యూస్ రాశారు. అంటే అఘోరాని పాత్ర చేయాలనే ఆలోచన అప్పుడే వచ్చింది. ఆ కథ మీదేనది, కథ నాదే. అదే గెటప్ ఆ శబ్దాలయలో చాలా రోజులు జరిగింది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, బాలకృష్ణ గారి గెటప్ లాగానే అనుకున్నారా? అలాగేనండి, అలాగే ఉంటుంది. అరోగాడు బట్టలు లేకుండా సార్ యాక్చువల్గా ఆ క్యారెక్టరైజేషన్ ఏంటంటే మీకు అరుంధతిలో పశుపతి క్యారెక్టర్. అవును, గెటప్ అదే. ఓకే. తర్వాత అరుంధతిలో అనుష్క గారు చేసినటువంటి స్టైల్లో అంత ఇదిగా కాదు, కానీ మేము చాలా తక్కువ బడ్జెట్లో చేసాం. మంచి పేరు తీసుకొచ్చింది. అప్పుడు పోస్టర్స్ కానివ్వండి అంత డిఫరెంట్గా ఉంది, కానీ ఇంత కమర్షియలైజ్ ఇది లేదు, మనకు తెలియదు అప్పుడు. చేసాం. గుడిపూడి శ్రీహరి గారు ఆర్టిస్టులు కూడా హెల్ప్ అవ్వాలి కదా, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళైతే అది వేరుగా ఉంటుంది ఆ సినిమా. అందులోంచి కొంత తీసుకొని శ్యాంప్రసాద్ రెడ్డి గారు చాలా అద్భుతం చేశారు అదే క్యారెక్టరేషన్. అలాగే నేను ఉత్తేజ్తో చేయించాను, ఉత్తేజ్ గారు చేశారు. ఏది షాజీ షిండే క్యారెక్టర్. అందులోంచి ఇన్స్పిరేషన్ అనుకోండి, అంటే కాపీ అని నేను చెప్పలేను, అది కాపీ కూడా కాకపోవచ్చు, ఎందుకంటే కథ వేరుగా ఉంది. 2 తరాలు చేశారు. కానీ అందులో నేను అఘోర క్యారెక్టరేషన్, చలపతి అదే పశుపతి క్యారెక్టర్ గెటప్ అదే యాజ్ ఇట్ ఇస్ మేము వేసిందే. అలాగే ఆ ముస్లిం క్యారెక్టర్ షాజీ షిండే క్యారెక్టర్ ఇది కూడా అందులోనే ఉంటుంది. ఓకే. అక్కడ వర్క్ చేసింది. అందులో కొంత మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా అన్నారు బాగుంది, నేను మినిమం ఓడియన్లో రిలీజ్ అయింది అప్పుడు కూడా చూశారు, ఇది బాగుంది, కానీ ఆర్టిస్టులు లేరు, సరే బాగుంది అని. అందులోంచి కొన్నేళ్ల తర్వాత అదే మళ్ళీ రూపాంతరం చెంది అరుంధతిగా మారింది. అది మనం అప్పుడు శ్రీహరి గారు, గుడిపూడి శ్రీహరి గారు ఎక్కడ ఉన్నారు, ఆయన రాశారు ఏమని, చాలా మంచి డైరెక్టర్, ఫ్యూచర్లో చాలా అద్భుతమైన పెద్ద రేంజ్కి వెళ్తారు అని చెప్పేసి ఒక హిందూ పత్రికలోనూ దేంట్లో ఇంగ్లీష్ పత్రిక రాస్తారు. అప్పుడు రాశారు. రాసి ఆ తర్వాత వల్గారిటీ లేకుండా, బూతులు లేకుండా ఒక హారర్ సినిమా. అప్పట్లో హారర్ సినిమా అంటే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఆమె దెయ్యమై వచ్చేసి ఇచ్చేసేది. అలాంటిది లేదు, అలాంటిది లేకుండా ఒక డెడ్ బాడీస్ మీద కూర్చొని చేసాను. వెన్నుముక అది కొంత గెటప్ అంతా కూడా ఇప్పుడు అరుంధతికి కొంత ఇది ఉంటుంది. అదే అంటే 94లో మీరు ఎంటర్ అయిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత లైవ్లీహుడ్కి మనకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, ఆ స్ట్రగుల్ అంతా ఫేస్ చేశారు? చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. తర్వాత అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అన్నీ చేయాలి కదా, వదిలేద్దాం వెళ్ళిపోదాం అనుకోలేదు ఎప్పుడు లేదు. ఎందుకంటే అంటే మా ఏరియాలో ఉన్నటువంటి మా పేరు ప్రతిష్టలు ఏదైతే ఉన్నదో దాంట్లోంచి వాపస్ వెళ్ళిపోతే మనం ఇదైపోతాం. నాన్నగారితో పాటు మా తాతగారితో పాటు మేగోటి లక్ష్మణ్ అని అందరూ కూడా ఒక మంచి పేరు ఉంది, తరాలు ఉంది, తరతరాలుగా ఉన్నటువంటి దీన్ని ఇమీడియట్గా ఓడిపోయామన్న రేంజ్లో ఉంటుంది. అప్పుడంతా ఇంత లేదు కదా, పక్కింటి వాళ్ళు కూడా మాట్లాడేసుకుంటారు, దానికి హర్ట్ అయ్యి ఉండదు. అదంతా ఎందుకులే మనం స్ట్రగుల్ అవుతాం, పోరాడదాం అనుకున్న తర్వాత సినిమాలు వచ్చాయి. సినిమాలు వచ్చి వరుసగా సినిమాలు చేశాను. అక్కడి నుంచి తెలుగులో ఏమేమి చేశారు అఘోరా తర్వాత? తెలుగులో అఘోరా అని ఒక సినిమా చేశాను సార్, మనసుందరి అని ఒక సినిమా చేశాను. అది అందులో బాలు గారు పాడారు, అది మంచి పాటలు, మ్యూజికల్ హిట్ అది. బట్ సినిమా ఇదవ్వలేదు, ఆడియో మాత్రం హిట్. దాని తర్వాత పౌరుషం అని ఒక సినిమా చేశాను. పౌరుషం సినిమా కూడా వివి వినాయక్ గారు వచ్చి చూశారు, చూసి ఆయన కూడా నా టైటిల్ ఇది నేను పెట్టుకోవాలనుకున్నాను, బాగుంది అని చెప్పారు. సో అది కూడా అంటే నా అన్ని కొంచెం యాక్షన్ కొంచెం డిఫరెంట్గా ముందుగా ఆలోచించి చేసినవే ఇప్పుడు కూడా పనికొస్తాను ఆ కథలు. అదే అది చేశాను. తర్వాత ఇలాగ స్ట్రగుల్లో భాగంగా అంటే సక్సెస్ అవ్వడం, స్ట్రగుల్ అవ్వడం, సక్సెస్ అవ్వడం, స్ట్రగుల్ అవ్వడం, ఆ రెండు అంటే నిచ్చిన వైకుంఠపాళిలో వెళుతున్నాం కదా. అంటే కమర్షియల్ సక్సెస్ ఎందుకు రాలేదనుకుంటున్నారు మీరు? అప్పుడు ఓన్లీ హీరో ఇది లేకపోవటం. అంటే పౌరుషం అనే సినిమా ఇప్పుడు ఇది చేసినా కూడా బాగుంటుంది, అందులో హీరో అండ్ విలను ఇలాగా కొంచెం కొన్ని ఇది ఉంటే మార్చి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అనమాట. మనం ఏంటంటే
స్ట్రగుల్ అవడానికి ఒక ప్రాజెక్ట్ చేద్దాంలే, సరే ఏదో ఒకటి చేద్దాం, ఒక ప్రాజెక్టు, కథ బాగుంటుంది నా దగ్గర ఎప్పుడు కథాబలం ఉంటుంది డెఫినెట్గా. ఓకే, ఎందుకంటే బేసిక్గా రైటర్ని కాబట్టి అదే 100% కథాబలం ఉంటుంది, మాటలు అన్నీ బాగుంటాయి. ఎక్కడో ఒక చిన్న తేడా కొట్టేసి అలా అలా మళ్ళీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాం, మళ్ళీ నేల మీదకి వచ్చాం, ఏం చేయాలి అని మళ్ళీ తిరగబడింది. తిరగబడ్డప్పుడు ఇక మళ్ళీ కో డైరెక్టర్గా చేశాను. డైరెక్టర్ స్థాయి నుంచి కో డైరెక్టర్గా చేశాను వాపస్. మళ్ళీ జయ గారి దగ్గర, బీజేయ గారి దగ్గర చేశాను. చంటిగాడు తర్వాత బీజేయ గారు, మన బీజేయ గారు, చంటిగాడు, ప్రేమలో పవన్ కళ్యాణ్, చంటిగాడికి చేశారా మీరు? చంటిగాడు ఎండ్లో చేశాను. ఓకే, లవ్లీ చేశాను. లవ్లీ బిగినింగ్. బెండప్పారావు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాను. తర్వాత జయ గారి దగ్గర నుంచి నాయుడు గారు, మన సత్యనారాయణ గారికి వెళ్ళిపోయింది, అది అనుకోని కారణంతో. ఆ తర్వాత సవాల్ అనే సినిమా చేశాను కో డైరెక్టర్గా. ఆవిడతో ఎక్కువ చేశాను నేను. తర్వాత అంటే డైరెక్టర్ స్థాయి నుంచి మళ్ళీ కో డైరెక్టర్ అయ్యాను. అంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా పనిచేశారా? చేశాను. ఎవరి దగ్గర చేశాను, కానీ చాలా తక్కువే. కన్నడ ఒక డైరెక్టర్తో చేశాను. తర్వాత ఇక్కడ మధుసూదన్ రావు గారు ఇది లవ్ కుష్ అట్లాంటి హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు ఆయనతో పాటు వాళ్ళ టీంలో, అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి కాబట్టి వాళ్ళతో వర్క్ చేశాను. అంటే సినిమా ఫీల్డ్లో లౌక్యం కూడా ఉండాలంటారండి. అవునవును. మరి ఆ లౌక్యం లేకుండా ముక్కుసిరితనంతో ఉంటే కొంత ఇబ్బంది పడుతుంది. అది కరెక్టే. మీ విషయంలో అలాంటిది ఏమైనా జరిగిందా? 100%. అంటే కొన్ని ఏంటంటే భజన చేయాలంటారు, మనకి కొంతమంది ఇష్టం ఉండదు. అవును, కొంతమందికి ఇష్టం ఉండదు భజన చేయటం. అది కూడా నాకు ప్రాబ్లమే సార్, మైనస్ ఏ ఉంది. అంటే ఏదన్నా అనాలనుకుంటే అనేస్తాను, కోపంతో కాదు, విషయం చెప్పేస్తాం. అంటే ఈ పైకి నవ్వుతూ కూడా లోపల విషయం ఉన్నా కూడా నవ్వుతూ చేస్తుంటారు కొంతమంది. అది మనకు రాదు, అది రాకపోవడం కూడా మైనసే డెఫినెట్గా మీరు అన్నట్టుగా. మరి కన్నడ ఇండస్ట్రీకి ఎలా వెళ్ళారు? కన్నడ ఇండస్ట్రీలో ఇదే ఏమన్నా అంటే మళ్ళీ నేను కో డైరెక్టర్ అయ్యారు. డైరెక్టర్ స్థాయి నుంచి మళ్ళీ కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు గుండమ్మ గారి మనోడు సవాల్ ఏదో సినిమా చేస్తున్నప్పుడు మన జయ గారి దగ్గర, అప్పుడు ఒక రవికిరణ్ అని ఈశ్వరంగారావు గారు మనోడు కర్ణాటకలో, అంటే కూతురు కొడుకు అనమాట ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏదో వర్క్ చేస్తూ ఉంటే గౌతమ్ రాజు గారు, ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారు వచ్చి నన్ను పరిచయం చేశారు. పరిచయం చేస్తూ నన్ను ఒరే అనేంత చనువు ఆయనకు ఒకరికి ఉంది ఎక్కువగా. బాగా అంటే నన్ను ప్రొడ్యూసర్గా నేను పరిచయం, ఆయనకి డైరెక్టర్గా పరిచయం. ఫస్ట్ ప్రొడ్యూసర్గా చేశాను వేరే డైరెక్టర్ తోటి, తర్వాత డైరెక్టర్ అయ్యాను. అన్ని స్థాయిలు చూసిన వ్యక్తి ఆయన. అందుకు ఆయన రవికిరణ్ గారు కూడా ఒరే అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. చెప్పారు, రవి అసలు చాలా టాలెంటెడ్, చాలా మంచి రైటర్ అని. అంటే వాళ్ళు ఏదో సీరియల్స్ రెగ్యులర్గా చేస్తుంటారు, మంజులా నాయుడు గారు లాగా అక్కడ పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనమాట. ఓకే, రాయండి అని చెప్పేసి అంటే నేను సీరియల్ ఎక్కడ రాస్తాను సార్, నాకు అది అలవాట్లేదు నాకు. లేదు, మీరు స్క్రీన్ ప్లే బాగా చేస్తారు కదా, ఇదంతా ఉంది కదా, సినిమా నుంచి సీరియల్కి వచ్చేయండి, నా కోసం చేయండి అని చెప్పేసి అంటే తెలుగు చేశాను. మా ఇంటి కోడలని ఈటీవీలో చేశాను. ఓకే, దాని తర్వాత సవాల్ని మళ్ళీ జయ గారిది సవాల్ చేస్తుంటే సవాల్ చేశాను. ఆ సవాల్ చేసేటప్పుడు నాకు చాలా పెద్ద అవకాశం వచ్చింది. మన వెంకటేశ్వర రెడ్డి గారిని, తోట వెంకటేశ్వర రెడ్డి గారు ఆ సినిమా ప్రొడ్యూసర్, ఆయన కథ చెప్పమన్నారు. కథ చెప్పాను, అంటే కో డైరెక్టర్ చేశాను కదా, సినిమా ఫినిష్ అవ్వగానే చెప్తే చాలా బాగుంది, ఎవరితో చేద్దాము అని అంటే ఎంత అవుద్ది అంటే ఒక 4-4.5 కోట్లు అవుద్దండి. అంటే అంత మొహమాటం ఉన్న ఇది అండి అందరూ. 4 నాకు ఎంతో కొంత ఇవ్వండి సార్, చేద్దాంలేండి అన్నాను. అప్పుడు కాదలు ప్రేమిస్తే భరత్ అండ్ సుమంత్ గారిని అడుగుదామని చెప్పేసి వాళ్ళ దగ్గర డేట్స్ ఉన్నాయి సుమంత్ గారివి, చేద్దామన్నారు. అంత కాంబినేషన్ ఓకే అయిన తర్వాత ఒకనొక పర్సన్, అందులో ఉండే పర్సన్, ప్రేమిస్తే భరత్ ఎందుకు, నా కొడుకుని హీరోగా పెట్టండి అన్నారు. అంటే మీ కొడుకు చేయలేడండి అన్నా నేను. ఓకే, సూట్ అవుతుంది అన్న. అనగానే నేను బయట ఉన్నాను. అంతే కదా మరి. సో లేదండి సర్లేండి దాందే ఉంది చేసేద్దాం అని. ఆయన పైకి వచ్చాడా? ఆయన రాలేదు, కొడుకు కూడా రాలేదు. సో అది విచిత్రం. అంటే బ్యాడ్ లక్ అంటే మాకు అడ్వాన్స్ ఇచ్చారు, డబ్బులు తీసుకున్నాం, తీసుకుని ఇంకేంటి అయిపోయింది, పెద్ద సినిమా పడిపోతుంది నాకు, సుమంత్ గారు అలాగే ప్రేమిస్తే భరత్ వీళ్ళందరితో చేస్తాను కదా, ఇంకా నా లైఫ్ మారిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న టైంలో ఒక చిన్న ఇది అంతే అప్లికేషన్, ఇదే అప్లికేషన్ అది అన్నారు ఆయన. ఓకే, మా అబ్బాయిని పెట్టుకోండి అని, అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఇది అనమాట. అప్పుడు లేదండి మీ అబ్బాయి బలాబలాలు నాకు తెలుసు, చేయలేడు, ఈ క్యారెక్టర్ సూట్ అవ్వదు, 5 గెటప్లు వేయాలి, ఎంత గెటప్స్ చేయటం అదంత క్యారెక్టరేషన్ మొయ్యలేడండి, వద్దు అన్నాను. వద్దు అంటే అది జరగకపోతే నువ్వు ఇక్కడ ఉండవు కదా అన్నారు ఆయన మొహం మీదనే. నువ్వు ఉండలేవు అన్నారు. అంటే ఏమో అనుకున్నాను. జస్ట్ ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళు వేరే సినిమా స్టార్ట్ చేశారు. దాంతో హర్ట్ అయిపోయి
నన్ను కో డైరెక్టర్ మళ్ళీ శ్రీహరి గారు తర్వాత శ్రీకాంత్ గారితో స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆగిపోయింది. ప్రొడ్యూసర్ చనిపోయారు ఆయన, ఓకే. వెంకటేశ్వర రెడ్డి గారు. అప్పుడు అడిగారు, నువ్వు మళ్ళీ కో డైరెక్టర్ చేయంటే నేను చేయనండి అన్నాను. మీరు డైరెక్టర్గా నాకు అడ్వాన్స్ ఇచ్చారు, అలా అలా కొంచెం ముక్కుసూటితనం ఉంది, అది ప్రాబ్లమే. మీరు అడ్వాన్స్ ఇచ్చారు, నేను అలా చేస్తాను, నేను చేయను, నేను అలిగాను అన్నట్టుగా వెళ్ళిపోయి ఎవరైతే సీరియల్ అడిగారో ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీకు పని చేస్తాను నేను అని అంటే ఆయన కర్ణాటక తీసుకెళ్ళారు. ఆయన నా డైలాగ్స్ తర్వాత స్క్రీన్ ప్లే అంతా వర్క్ చూసి ఇంత అద్భుతంగా రాస్తున్నారు, మీరు ఇక్కడ కాదు నాకు అక్కడికి రండి, నేను కంటిన్యూగా మీకు కన్నడ వచ్చా? కన్నడ వచ్చు, అప్పటికే కన్నడ వచ్చు. అంటే యాక్చువల్గా మాది ఆదోని అంటే బార్డర్ కాబట్టి కన్నడ బాగా వచ్చు. మా ఇంట్లో మాట్లాడేదంతా కన్నడని మాట్లాడతాం కాబట్టి అది వర్కౌట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మెగా హిట్ అనమాట. బతుకోని ఒక సీరియల్ చేశాను, చాలా పెద్ద హిట్. నేను రైటింగ్. సుకన్య అని ఒక సీరియల్, అది చాలా పెద్ద హిట్. అసలు అంటే మధ్యాహ్నం 2 గంటలకు అలా కంచాల ముందర కూర్చొని అప్పుడు తినేవాళ్ళు, అంత ఫేమస్ అనమాట. అది కన్నడంలో. ఓకే. సో అలాగే మళ్ళీ అక్కడ కెరీర్ స్టార్ట్ అయింది, మళ్ళీ సినిమాలు స్టార్ట్ అయిపోయి అక్కడ మంచి పెద్ద పెద్ద సినిమాలు చేశాను. పూజా గాంధీ తోటి, తర్వాత సాయి కుమార్ గారితో, థ్రిల్లర్ మంజుతోటి, అలాగే కన్నడలో సినిమాలు చేశాను. కన్నడలో పెద్ద డైరెక్టర్ అంటే ఇక్కడలాగా కాకుండా అదే ఒక మంచి ఫేమ్ తెచ్చుకొని ఓకే మంచి డైరెక్టర్ అన్న రేంజ్కి తీసుకెళ్ళి అక్కడ ఆగి చివరి సినిమా ఒకటి దెబ్బ కొట్టింది మళ్ళీ. ఓకే. అంటే మీకు కన్నడంలో ఎక్కువ సక్సెస్ వచ్చినాయా, తెలుగులో వచ్చినాయా? కన్నడంలో వచ్చింది సార్, తెలుగులో రాలేదు. తెలుగులో అంటే రావాల్సింది రాలేదు, అంతే. రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. కన్నడలో అయితే ఇప్పుడు కూడా మన గురించి అంటే మీలాంటి పాత్రికేయ మిత్రులు ఇప్పుడు వెళ్ళి నేను ఈ సినిమా చేశాను అనగానే హాఫ్ పేజ్ నా కోసం వాళ్ళే రాసేస్తారు, రేపు చేయబోతున్నా సార్ అనగానే మనం ఏం చెప్పకపోయినా గబగబగా నా గురించి అంటే నా ఫోటోలు వాళ్ళ దగ్గర ఉన్నదంతా చేసి చాలా ఇది. తెలుగులో కూడా అలాంటి పాత్రికేయ మిత్రులు మీడియా అంతా ఉంది సార్. ఎందుకంటే నేను అక్కడ మొన్న ప్రసాద్ ల్యాబ్లో జరిగింది ప్రోగ్రామ్, రాఘవరెడ్డి సినిమా గురించి జరిగితే నాకన్నా వాళ్ళు ఆనందపడ్డారు చాలామంది. పాత తరం వాళ్ళ కొంతమంది చౌదరి గారండి ఇలాంటి వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చేసి మీరు మళ్ళీ రావాలి, మీరు మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది, సక్సెస్ రావాలి సార్ అని చెప్పేసి చెప్పడం. అలాగా అంతకంటే ఇక్కడ ఒక 10% ఉంటే అక్కడ ఒక 70-80% పేరుంది సార్. అదే అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళు తెలుగు వాళ్ళే కన్నడంలోకి వెళ్ళి మంచి సక్సెస్ అయ్యారు. అలాగే మన తెలుగు డైరెక్టర్ రేలింగ్ నరసింహారావు గారు కూడా కన్నడంలో మంచి సినిమాలు తీశారు. పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు కూడా కన్నడంలో మంచి హిట్ కొట్టారు. అవును. ఎందుకని కన్నడంలో మన వాళ్ళకి అంత మంచి పేరు అక్కడ వస్తుంది? అక్కడ ఏంటంటే సార్ యాక్చువల్గా నేటివిటీ బాగా మనకు వాళ్ళకి చాలా సారూప్యత ఉంది, దగ్గరగా ఉన్నాం. సో అండ్ మన వాళ్ళకి చాలా ఇప్పుడు కొంచెం బెటర్ అయింది కన్నడ ఇండస్ట్రీ. అంటే మేము వెళ్ళినప్పుడు అంటే ఒక 10 years డిఫరెన్స్ ఉంది అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి అక్కడ చేసే డైరెక్టర్స్ కూడా, యోగరాజ్ భట్ అనే ఒక డైరెక్టర్ వచ్చిన తర్వాత, సూర్య అనే ఒక డైరెక్టర్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అక్కడ మారిపోయింది. వాళ్ళు 10 ఏళ్ళు వెనకబడ్డారు కదా, 10 ఏళ్ళు మనకన్నా ఇప్పుడు ఈక్వల్గా ఉన్నారు. మనకన్నా వెనకున్నారంటారు. ఇప్పుడు బాగా చాలా ఫాస్ట్ అయిపోయారు, చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్ మొత్తం. అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే చాలా ప్రేమ వాళ్ళకి కూడా, అంటే మన బ్రదర్స్ లాగానే మన దగ్గర తీసుకుని నన్ను కూడా అంత ఆదరించారనమాట. అది ఆదరించేసి చాలా హ్యాపీగా ఇప్పుడు కూడా జస్ట్ రీఎంట్రీ, ఇప్పుడు మన సినిమా చేస్తున్నాం అంటే న్యూస్ అలా ఇస్తే అద్భుతంగా మనం మోసుకెళ్తారు వాళ్ళే. చేయాలి. ఉగ్రం సినిమా చూసారా మీరు? అక్కడ ఉగ్రం చూసాను సార్. ఈ ఉగ్రంగా సలార్కి దగ్గరగా ఒకటేనా లేకపోతే మార్పులు? అంటే మార్చారు ఉగ్రమే, కానీ ఉగ్రంలోంచి కొన్ని తీసుకొని కొన్ని క్యారెక్టరేషన్స్ తీసుకొని స్నేహం ఇదంతా పెంచి ఇది ఇంకా అంటే లార్జ్ స్కేల్లో చేశారు. ఇంకా అంతే లార్జ్ స్కేల్లో చేశారు. చాలా అద్భుతమైన హిట్ అసలు. అంటే ఉగ్రం పెద్ద హిట్. అక్కడ ఉగ్రం చాలా పెద్ద హిట్ అండి. ఉగ్రం హీరో శ్రీమురళి గారితో నేను సినిమా చేయాలి. అప్పుడు ప్రశాంత్ నీల్ గారు కూడా నాకు అప్పుడు పరిచయం. ఎలాంటి పరిచయం అని అంటే, నేను ఆప్తాను ఒక సినిమా చేశాను కన్నడలో పూజా గాంధీ తోటి. ఓకే. అంతకుముందు ఆ అమ్మాయితో సినిమాలు చేశాను. ఆ అమ్మాయిని పెట్టుకుని ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు 5 హీరోయిన్లతో సినిమా చేశాను. హీరో ఎవరు అని అంటే శ్రీమురళి అని ఒక హీరో ఉన్నారు. అప్పుడు ఉగ్రం చేస్తున్నాడు ఇంకా అని అంటే, సరే అని శ్రీమురళి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కథ చెప్తే చాలా బాగా నచ్చింది. అక్కడ షూటింగ్లో ఉంది, అది ప్రశాంత్ నీల్ గారి షూటింగ్ జరుగుతోంది అక్కడ. అప్పటికే 100-200 రోజులు చేశారు. అంటే ఇప్పుడు మన రాజమౌళి గారి లాగా అంటే క్వాలిటీ ఎక్కువగా ఖర్చు పెట్టి బాగా చేస్తారు వాళ్ళు. ఓకే. ఆయన చేశాడు ఫస్ట్ సినిమా, అది అయింది ఉగ్రమేనా? ఉగ్రం. ఓకే. అక్కడ కూర్చొని నేను శ్రీమురళి గారు అంతా ఓకే అయిపోయారు, నాకు చేయాలి సినిమా. ఆ ఉగ్రం తర్వాత నాది రిలీజ్ ఏంటంటే నా టైం అంటే ఎలా ఉంటుంది చూడండి. ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత చాలా బాగుంది, ఎవరు హీరోయిన్స్ ఎవరు అని చెప్పి, ఎవరు అంటే ఇలాగ నా పూజా గాంధీ ఓకే అన్నారా అని. ఓకే అన్నారు. నేను ఆల్రెడీ చేశాను కదా అమ్మాయితోటి అంటే ఓకే డన్ అన్నారు.
అన్నాక హరిప్రియ నాకు అమ్మాయి ఉంటే అక్కడ లొకేషన్లో పిలిచి ఈ అమ్మాయి హరిప్రియ అని పరిచయం చేసి చాలా బాగుంది కదా, సంజీవ్ గారు చాలా బాగా చెప్పారు, చేయండి అని చెప్పేసి అన్నారు. అంతా ఆయనే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒక చాలా చిన్న అది రెమ్యునరేషన్ అడిగారు. దానికి ముందు ఒక 20 రోజుల ముందు హీరో ఎవరైతే కేజీఎఫ్ హీరో ఉన్నాడో యష్ ఓకే అయ్యాడు. రాజధాని అనే సినిమా చాలా చిన్న సినిమాలు చేస్తున్నటువంటి హీరో అతను. అప్పుడు నేను ఏది చూశానంటే మొదలాసాలు అనే సినిమా చూశాను. ఆ సినిమా చూసి ఇతను చాలా పెద్ద హీరో అవుతాడని అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే రాజధానిలో మా ఫ్రెండ్ ఒక అతను సందీప్ అని అతను యాక్ట్ చేశాడు. ఆయన అడిగాను, నాకు యష్ పరిచయం చేయవా అంటే చేసి మాట్లాడి 10 లక్షలు అడిగాడు అంతే. నా రెమ్యునరేషన్ 10 లక్షలు సార్ అని అంటే మా ప్రొడ్యూసర్ అప్పుడు 10 లక్షలు అడిగేంటి అది ఇది అన్నాడు. అంటే అంటే టైము ఇదేంటి అని చెప్పేసి 10 లక్షలు అంటే 10 లక్షలు ఇచ్చేద్దాం సార్, చాలా పెద్ద హీరో అవుతారు యష్ అని చెప్పేసి అంటే వినలే. యష్ను వదిలేసి మళ్ళీ శ్రీమురళి గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీమురళి గారి దగ్గరికి వెళ్తే కూర్చొని అంతా ఓకే అన్న తర్వాత ప్రశాంత్ నీల్ గారిని కూడా పరిచయం చేశాడు. ఆయన అంటే షూట్ చేస్తున్నారు ఇక్కడ బెన్నీ మిల్స్ అని, అక్కడ బెన్నీ మిల్స్లో షూటింగ్ చేస్తున్నారు. చేస్తే హాయ్ అన్నాడు. హాయ్ అన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత శ్రీమురళి గారు ప్రశాంత్ నీళ్ళు బాబు అమర్తులు అనమాట. సరదాగానే తిట్టారు. 200 రోజుల నుంచి బాబు అమర్తులు 200 రోజుల నుంచి చేస్తున్నాడు అన్నాడు సరదాగా. అన్న తర్వాత అంటే వర్కింగ్ డేస్ అలా చేస్తున్నాడు అని అంటే ఆయనే ప్రొడ్యూసర్ ఎవరు ప్రశాంత్ నీల్ గారే. సో ఆయన ఇష్టం కదా చేసుకుంటున్నారు. అప్పుడు శ్రీమురళి సార్ మీ రెమ్యునరేషన్ ఎంత అని అడిగాను. మా ప్రొడ్యూసర్ పక్కనే ఉన్నాడు. అంటే 30 లక్షలు ఇవ్వండి అన్నారు. 10 లక్షలకి అక్కడ యష్కి ఒప్పుకోలేదు ఈయన. ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ లేచి బయటకు వచ్చి 30 లక్షలు అడుగుతారేంటి అదేంటి సరే చేద్దాం సార్ అని అంటే లేదు వరుసగా 13 ఫ్లాపులు ఉన్నాయి ఆ హీరోకి, నేను ఎంక్వైరీ చేశాను. అది పెద్ద హిట్, ఇది ఉగ్రం. అప్పటికి ఫ్లాప్లు ఉన్నాయి. ఫ్లాప్ హిట్ అనేది సహజం ఇండస్ట్రీలో, ఎప్పుడు చెప్పలేం. ఆల్రెడీ హీరోగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఏ వ్యక్తి అయినా మళ్ళీ కంబ్యాక్ అవ్వడం ఈజీ అనమాట. అది నేను చెప్పిన వినకపోతే తర్వాత నాకు పాపం ఆయన శ్రీమురళి గారు వాళ్ళ మేకప్ మెన్ మాట్లాడిచ్చారు, అందరితో మాట్లాడిచ్చారు. బాగుంది కదా చేయమని చెప్పు, సంజీవ్ గారిని చేయమని చెప్పు అని అంటే లేదండి 30 కుదరదండి, 10 ఇస్తాం. ఇలా మాట్లాడితే నేను నా గ్రేడ్ తగ్గిపోతుందని ఆయన ఒప్పుకోలే. ఇప్పుడు ఆయన శ్రీమురళి రేంజ్ ఏంటి అక్కడ? శ్రీమురళి చాలా పెద్ద హీరో సార్, చాలా పెద్ద హీరో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 20 కోట్లు 25 కోట్లు. అక్కడ నెంబర్ 1 ఎవరంటే యష్ అనుకోవాలి. ఇప్పుడు యష్ అనుకోవాలి సార్. యష్ తర్వాత యాక్చువల్గా పునీత్ రాజ్ కుమార్ గారు ఉంటే ఆయనే నెంబర్ 1. ఆయన సూపర్ అనమాట. సూపర్ అంటే జమ్ పర్సనాలిటీ, మంచితనం కానీ ఇది మంచితనం కానీ ఫ్యామిలీ మొత్తం అలాంటిదే. ఎప్పుడైనా కలిసారా మీరు పునీత్ రాజ్ కుమార్? కలిశాను. అలాగే శివరాజ్ కుమార్ గారిని కూడా కలిశాను, 2-3 సార్లు మాట్లాడాను. చెప్పాలి అనుకుని అంటే మా ప్రయత్నం ఏంటంటే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంటే ఇలా రకరకాల ప్రయత్నాలు అయితే చేసేవాళ్ళం అన్నమాట. మంచి ఫ్యామిలీ. యష్ కూడా అందరూ మనకు బాగా ఇదే కానీ మన టైం ఏంటంటే అంటే ఏమంటారు సరైన శంఖంలో పోస్తని తీర్థం అవుతుంది. అలా మీకు ఏంటంటే రవితేజతో ఇక్కడ మిస్ అయిపోయింది. ఆయన పెద్ద స్టార్ అయిపోయారు. అక్కడికి వచ్చేసరికి యష్ మిస్ అయ్యాడు, శ్రీమురళి ఇద్దరు మిస్. దీన్ని లక్కు నమ్ముతారా మీరు? అదృష్టాన్ని నమ్మాల్సి వచ్చింది. ఏమైందంటే ఆయన శ్రీమురళి గారు మేకప్ మెన్ పంపించి అసిస్టెంట్ని పంపించి ఒక 10-15 రోజులు పంపించారు. ఒప్పించండి అయ్యా అంటే ఆయన నేను చేస్తే పెద్ద స్టార్ అవుతాను, ఆల్రెడీ హీరోనే, పెద్ద హీరోనే. ఆ టైంలో అలా చేస్తే నేను కాదులే అని చెప్పేసి ఇతను కుదరదు అన్నాడు. ఎవరినో ఒకరిని పెట్టేద్దాం, కొత్త వాళ్ళని పెడతాం అంటే అప్పుడు కొత్త వాళ్ళని పెడదామంటే ఎవరినో ఒకరిని ఒక అనామకుడిని తీసుకొచ్చి హీరోని చేసాం. ఈ 5 హీరోయిన్లు పెద్దోళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు. సినిమా మంచి పేరు వచ్చింది, నాకు సినిమా మంచి పేరు వచ్చింది. కానీ అదే క్యారెక్టర్ యష్ కానీ శ్రీమురళి గారు కానీ చేసి ఉంటే స్టార్ డైరెక్టర్ అయిపోయేవాడిని. మన సినిమా జరుగుతుండగానే ఉగ్రం జరుగుతూ ఉండింది అప్పటికి. ఇంకా మన సినిమా రిలీజ్ ముందు యష్ 10 లక్షలు కాస్త 70 లక్షలు హీరో అయిపోయాడు. ఇది నా ఫినిష్ అయ్యే లోపల, ఆప్తా అనేది ఫినిష్ అయ్యే లోపల 70 లక్షలు హీరో అయిపోయాడు. ఇతనేమో సేమ్ రిలీజ్ హిట్, ఇతను రిలీజ్ హిట్, ఉగ్రం పెద్ద హిట్. ఇప్పుడు మీ కళ్ళ ముందే మీకన్నా వెనక వచ్చిన వాళ్ళు పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తీసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే నాకన్నా ఎక్కువగా నా ఫ్రెండ్స్ అందరూ అంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువగా బాధపడుతుంటారు. అంటే నా కథలు చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి. అంటే 40 కథలు ఉన్నాయి. ఆ 40 కథల్లో ఒక్కొక్కటి ఒక ఆడిముత్యంలాగా నేను చేసుకున్నాను. ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా చేయగలిగేంత కథలు అనమాట. కానీ అప్పుడు రవితేజ గారితో చేసి ఉంటే ఈ పాటికి సినిమాలు చేసి రిటైర్ అయిపోయాడు. అంతే కదా. సో అలాగా కొంచెం బాధ వేస్తూ ఉంటుంది. బట్ ఇంకా నేను పోరాడుతున్నాను అని అంటే డెఫినెట్గా ఇంకా ఇక్కడ ఉన్నాను అని అంటే నా కోసం ఒక పేజీ అట్లీస్ట్ ఒక హెడ్లే ఒక రాసి ఉంది అనేది మాత్రం నేను నమ్ముతా.
ఉంటుంది. ఎందుకనంటే వెళ్ళిపోలేదు, ఓడిపోలేదు. ఏ పాత్రలోకి వెళ్ళినా కూడా రైటర్గా వెళితే సక్సెస్ అయ్యాను. నెంబర్ 1 రైటర్గా టీవీ ఇండస్ట్రీలో 39 సీరియల్ చేశాను. ఓకే. మెగా హిట్లు. కన్నడలో కూడా బతుకొనగ సీరియల్కి ముఖ చిత్రంలో కూడా వేశారు. నా ఇది అంటే 2250 ఎపిసోడ్ రాశాను డైలాగ్ రైటర్గా. ఇక వేలు కూడా కాయగట్టిపోయింది రాయటం. ఇప్పుడంతా టైప్ చేస్తున్నాం. మ్యూజిక్ కూడా ఆల్బమ్స్ అన్ని హిట్. ఇప్పుడు ఆర్టిస్ట్గా కూడా నేను చెయ్యాలి అనుకోలేదు, కానీ 27 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది, ఎందుకు చేయకూడదని. అదే ట్రైనింగ్ అయ్యారు, యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అది కూడా చాలామంది, నేను ఒక త్రినేనిని ఒకరోజు చేసిన క్యారెక్టర్కి 9 నెలలు సాగింది. ఒక్కరోజు అన్నారు, సక్సెస్ అయిపోయింది. 9 months ఆగింది. మార్చిలో నేను చేయలేదు, మార్చి నుంచి చేయలేదు. నేను మంచులక్ష్మి గారితో ఆదిపర్వం అనే సినిమా చేస్తున్నాను. అప్పటి నుంచి సీరియల్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడన్నా కూరగాయల దగ్గర ఎక్కడ నిలబడితే సార్ మీరు జీవం కదా అని అంటారు మేడం. అంటే అంత ముద్రించబడింది అనమాట. అదే మైండ్లో రికార్డ్ అయింది. అంటే అది నమ్ముతా. అంటే ఏదో ఒక రోజు మనకు ఒక ఇదైతే ఉంది, అది ఎలా వస్తుందో అనేది తెలియదు. అది విలన్గా పాత్రల ద్వారా తెచ్చుకుందాం అనుకుంటున్నారా, డైరెక్షన్ ద్వారా? ఓన్లీ డైరెక్షన్ సార్. యాక్చువల్గా డైరెక్షన్ అనేది మెయిన్. ఎందుకనంటే మీరన్నట్టుగా మన సహచరులందరూ, మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళిపోయారు. నా శిష్యులు కూడా ఆల్మోస్ట్ కన్నడలో ఒక 4 శిష్యులు డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు 10 సినిమాలు చేసే బదులు ఒక మంచి సినిమా చేస్తే మన లైఫ్ మారిపోతుంది కదా అసలు. అదే సార్, అందుకే యాక్చువల్గా ఒక 2014 తర్వాత సినిమాలు చేయలేదు నేను. 14-15 తర్వాత సినిమాలు చేయలేదు. మళ్ళీ రీఎంట్రీ 14 నుంచి రైటర్గా బిజీ అయిపోయాను. ఇంకా సినిమాలు చేయకూడదులే, ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి సరే గ్యాప్ ఇద్దాం, చేస్తే పెద్ద సినిమా చేద్దాం, లేకపోతే లేదని చెప్పేసి మళ్ళీ చేయటం రాఘవరెడ్డి. ఈ రాఘవరెడ్డి ఏంటి అసలు ఈ ప్రత్యేకత? సార్ రాఘవరెడ్డి యాక్చువల్గా రాఘవరెడ్డి చేయడమే ఎక్కువ విచిత్రం అనమాట. రాఘవరెడ్డి శివ కంఠంనేని గారు, ఆయన పరిచయం చేసింది నాకు చిరకాల మిత్రుడు ఘంటా శ్రీనివాసరావు గారు. ఆయన కూడా నాకు యాక్చువల్గా 20-25 ఏళ్ళ నుంచి తెలుసు. ఆయన అనేవారు అనమాట, ఏంటి ఇలాగ రాసుకుంటూ రైటర్ అయిపోతే అలాగే ఇక్కడే ఉండిపోతారా, ఏంటి సినిమాలు చేయరా అని చెప్పేసి. అంటే వదిలేండి సార్ అని చెప్పేసి, చూద్దాం సార్ అని వెళ్ళిపోయాడు. నాకు తర్వాత చిరు సర్జా. ఘంటా శ్రీనివాసరావు గారు అంటే పొలిటికల్గా ఉంటారు, ఈయన వేరే. ఈయన నీకోసం అనే సినిమా తీశారు, రవితేజ గారితో నీకోసం సినిమా చేశారు. ఓకే. అదే రవితేజ గారితో ఆయన కూడా ఎంట్రీ ఇచ్చారు ప్రొడ్యూసర్గా. సో ఆయన నాకు చెప్పారు, ఎందుకు ఇలాగా గ్యాప్ ఇచ్చేస్తేలాగా, ఇంత టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, చేస్తే ఏదో బాగుంటుంది కదా అని చెప్పేసి. అంటే అప్పుడు నేను చిరంజీవి సర్జాతో మాట్లాడాను కన్నడలో. చనిపోయారు ఆయన, హీరో. అంటే అది బ్యాడ్ లక్ చూడండి, చిరు సర్జా. అవును, ఆయనతో మాట్లాడిన తర్వాత నేను చేస్తానన్నారు. అర్జున్కి మేనల్లుడు. ఆయన మైసూర్లో షూటింగ్ జరుగుతుంటే రాజమార్తాండ అనే సినిమా జరుగుతుంటే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కథ విన్నారు, చాలా బాగుంది, చేద్దామన్నారు. కన్నడ తెలుగు చేస్తాను సార్ నేను అన్నా. ఎందుకంటే తెలుగులో ఇప్పుడు రైటర్గా బిజీ అయ్యాను. మళ్ళీ నేను ఓన్లీ కన్నడ చేయడం ఎందుకు, తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇద్దాం అనుకున్నాను. తర్వాత శ్రీకాంత్ గారి ఇంటికి వచ్చి శ్రీకాంత్ గారికి చెప్పాను. శ్రీకాంత్ గారు విని, నేను ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, చాలా బాగుంది, నేను చేస్తానన్న తర్వాత అక్కడికి కన్నడలో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎవరికి చిరు సర్జాతో చేయడానికి. తెలుగులో ఒక ప్రొడ్యూసర్ కావాలి. రెండు ఒకటిసారి బైలింగ్వెల్ చేయాలనుకుంటే, మల్టీలింగ్వెల్ చేయాలనుకుంటే ఇద్దరిని కలుపుదాం అనుకున్నాను. అనుకొని ఘంటా శ్రీనివాసరావు గారికి చెప్తే, సరే ఒకరిని కలుపుతాను, పరిచయం చేస్తాను, వాళ్ళతో మాట్లాడమంటే అప్పుడు శివ కంఠంనేని గారితో పరిచయం అయింది. పరిచయం ఆయనకి చెప్తే ఆయన ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు. ఆయనతో కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పాపం ఆయన అంటే 30 ఏళ్ల క్రితం ఆయన కూడా ఇలాగే హీరోగా వచ్చి క్యారెక్టర్స్ చేసి తర్వాత వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ అయ్యి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, వరుసగా సినిమాలు చేస్తున్నారు అన్న దాని మీద నేను చేయాలనుకుంటున్నానండి. నాకు ఏదైనా ఉంటే కథ చెప్పండి, నేను చేస్తాను. కొంతమంది ఊరికే డబ్బులు పెట్టుకొని సినిమాలు చేద్దాము, అన్నీ నేనే చేసేస్తానంటారు. కానీ అలా కాదు, ఏదైనా కథలో నేను ఇముడుతాను అనుకుంటే, ఇది ఎలాగో సూట్ అవ్వదు మనకి, చేద్దాము అని చెప్పేసి అన్నప్పుడు అదే టైంలో మన చిరంజీవి సర్జా గారు, నేను చేయలేదు, మళ్ళీ గ్యాప్ ఇచ్చాను, సైలెంట్ అయిపోయాను. చిరంజీవి సర్జా గారు చనిపోయిన తర్వాత సరే అనుకున్న తర్వాత మళ్ళీ ఘంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు చెప్పారు కదా, ఏదైనా కథ చెప్పండి అని. సరే చేద్దాం, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వకపోతే అంటే ఒక అడుగు పడకపోతే అలాగే ఉండిపోతాం. రైటర్గా చాలా మంచి పేరు ఉంది. సో డైరెక్టర్గా మనం అనుకున్న కళ ఏదైతే ఉందో, చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చాం, మళ్ళీ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక మంచి కథతోటి వెళ్ళాలి అని చెప్పేసి రాఘవరెడ్డి అనే దీంతో వెళ్ళి ఒక కథ చెప్పాను. ఆ కథ చెప్పడం ఏంటంటే, మీ ఏజ్కి తగ్గట్టుగా ఇలా ఉంటుందండి. నందితా శ్వేత లాంటి ఒక అమ్మాయి, ఒక 20-25 ఏళ్ళ అమ్మాయి కూతురుగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ డ్రామాతోటి, సైకలాజికల్ థ్రిల్లర్ అన్నీ మిక్స్ అయిపోయి ఉంటుంది. ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్ క్యారెక్టర్, అంటే యాక్చువల్గా పోలీసులు కూడా అంత చిక్కినటువంటి ఒక కేసుల్ని
ఒక బ్లడ్ మార్క్ చూసి ఏదన్నా ఒక చిన్న బ్లడ్ మార్క్ ఉంది అని అంటే ఇది ఎన్ని గంటలు అప్పుడు మర్డర్ జరిగింది అంటే 6 గంటలకు జరిగిందా, నిన్న జరిగిందా, మొన్న జరిగిందా అని వీళ్ళు ఫోరెన్సిక్ వెళ్ళి అంటే తెలుసుకొని ల్యాబ్ టెస్ట్ చేసే లోపు ఇతను చెప్పగలిగాడు. అంటే అంత షార్ప్ మైండ్ ఉన్నటువంటి క్రిమినాలజీ ప్రొఫెసర్, అంటే క్రిమినల్ సైకాలజీ గురించి చెప్పే ఒక ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ క్యారెక్టర్లో చెప్పానమాట. చెప్తే ఆయన బాగా నచ్చింది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, చేద్దాం ఇది అని చెప్పేసి. అండ్ ఇందులో ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్తో చేద్దామని చెప్పేసానంటే సరే నాకు కూడా రీఎంట్రీ కొంచెం ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎవరు కావాలంటే వాళ్ళని ఇవ్వగలరు. ఓకే, చేయండి మీరు చేద్దాం, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి అంటే నందిత శ్వేత గారు, ఆ తర్వాత రాశి గారు కూడా కంబ్యాక్ మళ్ళీ గ్యాప్ తర్వాత ఆవిడ సినిమాలు చేయటం అనేది ఇదే సినిమాతోటి జరిగింది. అలాగే అజయ్ ఘోష్, పుష్ప అంటే వీళ్ళంతా పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఆయన నాకు 25 ఏళ్ల మిత్రుడు, ఆయన కూడా వచ్చి ఇలా క్యారెక్టర్ చెప్పగానే నేను డెఫినెట్గా చేస్తానని చెప్పేసి అన్నారు. అజయ్ ఘోష్ గారు, అక్కడ నుంచి ప్రవీణ్ కూడా మంచి డిఫరెంట్ క్యారెక్టర్, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి గారు, రఘుబాబు గారు కూడా నా చాలా మంచి ప్యాడింగ్ అండి. పోసాని కృష్ణమురళి గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళు ఒకరు కాదు ఎంతమంది ఎవరు కావాలంటే వాళ్ళందరినీ ఇచ్చి నా స్టైల్లో ఒక యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చేశాను అనమాట. సో డెఫినెట్గా అట్లీస్ట్ ఒక ట్రంప్ కార్డ్ అంటే రీఎంట్రీకి ఒక ట్రంప్ కార్డ్ లాగా ఇక రాఘవరెడ్డి. అదే అంటే మీరు అనుకునే పేజీ ఇప్పుడు ఈ రాఘవరెడ్డితో వస్తుంది అనుకోవచ్చా, దీని తర్వాత ఇంకేమైనా వేరే అనుకుంటున్నారా? డెఫినెట్గా సార్, అంటే జస్ట్ ఒక రాఘవరెడ్డి అయితే ఎంట్రీకి అంటే ఈ డైరెక్టర్ ఉన్నాడు బాగా చేశాడు అన్నది మొన్న డెఫినెట్గా రిజిస్టర్ అవుతుంది. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత కూడా చాలామంది కూడా నాకు చెప్పింది. నిన్న ఎక్కడో భోజనం చేస్తుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆయన వచ్చి అనంతపురం ఆయన వచ్చి రాఘవరెడ్డి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరో చెప్తున్నారు రాఘవరెడ్డి సినిమా చేశారు అది అంటే. వాళ్ళు వచ్చి ట్రైలర్ చూసినాం, ఒక అరగంట తర్వాత భోజనం చేస్తుంటే వచ్చి ట్రైలర్ చూసినాం, బాగుండదు అని చెప్పేసి అన్నాడు ఆయన. బాగుండదు, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు. సో బాగుంది అనేది ఒకటైతే స్ప్రెడ్ అయింది. ఇప్పుడు నేను దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు శివకంఠం నేని గారు డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ చేయటం ఒకటి. రెండోది ప్రొడ్యూసర్స్ వెంకటేశ్వరరావు గారని, తర్వాత రాంబాబు యాదవ్ గారని, శంకర్రావు గారని, ఈ ముగ్గురు కూడా ఏంటంటే మీకేం కావాలి, ఇది ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు, మీకేం కావాలో అది అరేంజ్ చేసుకోండి అని చెప్పేసి అంటే 45 రోజుల్లో అంటే 46 రోజుల్లో తీసే సినిమాని. అట్లాగా ఇప్పుడు మొదలు పెట్టారు ఇది? యాక్చువల్ లాస్ట్ ఇయర్ చేశాను సార్, 1.5 year అయింది చేసి. కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ సైజ్ లేట్ అయిపోయింది. ఈ లోపల ఏంటంటే హీరో గారు కూడా ఒక 4-5 సినిమాలు చేస్తున్నారు. మధురపూడి గ్రామం అని ఒక సినిమా చేశారు ఆయన, తర్వాత మణిశంకర్ అని ఒక సినిమా చేశారు, హిందీ ఒక సినిమా చేశారు, భోజ్పురి సినిమాలు చేశారు. ఈ గ్యాప్లో చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఈ లోపు ఏంటంటే నాకు మంచులక్ష్మి గారితోటి ఆదిపర్వం అని ఒక సినిమా చేశాను, ఎర్రగుడి కథ, ఆదిపర్వం ఎర్రగుడి కథ అని ఒకటి చేస్తున్నాను. అది సోషియో ఫ్యాంటసీ. మళ్ళీ ఇది ఒక రేంజ్ అంటే అది ఇంకొక రేంజ్. అలాగా ఇప్పుడు ఒక్కొక్క మెట్టు పెంచుతున్నాను అనమాట. దాంతోపాటు ఇంకొక ఇది ఉంది, తొందరలోనే మళ్ళీ గుడ్ న్యూస్ చెప్తాను. అంటే ఈసారి వదలం. మరి రాఘవరెడ్డిని కన్నడంలోనూ తెలుగులో ఒకేసారి చేయొచ్చు కదా? ఒకేసారి అనుకున్నాం సార్ అప్పుడు. యాక్చువల్గా నిజంగానే చేస్తే బాగుండేది అని చెప్పేసి అనుకున్నాం, కానీ కుదరలేదు. యాక్చువల్గా చేస్తే బాగుండేది, ఎందుకంటే రీఎంట్రీ లాగా అక్కడ కూడా నాకు ఉపయోగపడేది కదా. మ్యూజిక్ ఎవరు దీనికి? మ్యూజిక్ యాక్చువల్గా నాకు అంతకుముందు ఆప్తాను ఒక సినిమా చేశారు సార్ ఆయన, సుధాకర్ మారియో అని. ఆయన ఒక సాంగ్ చేశారు, మంగ్లీతోటి చేసింది. నేను ఒక 4 పాటలు చేశాను. నేను చేయకూడదు అనుకున్నాను కానీ బట్ ఏంటంటే నా మ్యూజికల్ ఇది కూడా నాకు చాలా ప్లస్ ఉందన్నమాట. సరే ఒకసారి చేద్దామని చెప్పేసి ఒక 4 పాటలు నేను చేశాను, ఆయన్ని జాయిన్ చేసుకున్నాను ఈసారి. అంటే ఇప్పుడు ఇట్లాంటి సినిమాలకి ఇది రావాలంటే ఇప్పుడు బీజిఎం కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ బీజిఎంతోనే సినిమాలు బీజిఎం అంతా బాగా చేశారండి. రామ్ కుమార్ అని వాళ్ళందరూ అంటే కొత్త టీం చాలా అద్భుతంగా చేశారు. సినిమా ఎలివేషన్కి అయితే ఏమాత్రం తగ్గదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా ఉన్నటువంటి సినిమా రాఘవరెడ్డి. అది జనవరి 5వ తారీఖున రిలీజ్ అవుతోంది. ఇంత కాంపిటీషన్లో ఇప్పుడు ఇలాంటి అదే ఈ సంక్రాంతి రేసులో ఒక పక్క సలారు, ఒక పక్క సంక్రాంతి సినిమాలు ఉన్నాయి. ఈ మధ్యలో మళ్ళీ అడకత్తిలో పొగ చెక్కలు నలిగిపోతాం అనే ఫీలింగ్ ఏం రాలేదా? ఏం లేదు సార్, అంటే కొంచెం డిఫరెంట్ కదా ఇది. మనమేమి అంటే హెవీ ఎక్స్ట్రాడినరీ రేంజ్లో, పైగా అది మీ సినిమా టైంలోనే ఇంకో వేరే సినిమాలు కూడా ఉన్నట్టున్నాయి కదా? ఉన్నాయి. అదే చిన్న సినిమాలు ఉన్నాయి. అంటే వరుసగా ప్రతి వారం ఒక 10 సినిమాలు 5 సినిమాలు మారుతున్నాయి. అది కొంచెం టఫ్గానే ఉంటుంది. బట్ ఏంటంటే వాటన్నిటిలో కూడా రేసులో మనం డెఫినెట్గా ముందుంటాం అనేది నా నమ్మకం అనమాట. అంటే కథా బలం, ఆర్టిస్టుల బలం ఒకటి. దీనికి మొదటి నుంచి కూడా రాఘవరెడ్డి అనుకున్నారా లేకపోతే? యాక్చువల్గా ప్రొఫెసర్ అనుకున్నాం సార్. ప్రొఫెసర్ అంటే క్యారెక్టర్ కూడా ప్రొఫెసర్ ఇదే. యాక్షన్ అంటే కొంచెం కోపిస్టీ ప్రొఫెసర్ అనమాట. అంటే రాయలసీమలో ఉండే వాళ్ళు ఒకలా మాట్లాడతారు,
ఆ తిట్టడం కూడా ఒకలాగా తిడతారు. అంటే పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉండే ఇది. బట్ ఈయన అలాగే ముక్కోపి అనమాట. ఓకే, కోపిస్టి ఇది కాబట్టి రాఘవరెడ్డి, ప్రొఫెసర్ రాఘవరెడ్డి అనుకున్నా. ఆ ప్రొఫెసర్ మళ్ళీ సాఫ్ట్ అన్న దీని మీద నుంచి మళ్ళీ రాఘవరెడ్డి మార్చారు. యాక్షన్ చేసి సమరసింహారెడ్డి రేంజ్ లో ఉంటుందేమో అనుకుని యాక్షన్ ఫిల్మ్ అండి, యాక్షన్ ఫిల్మ్, కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ అండ్ థ్రిల్లర్. థ్రిల్లర్ అంటే డెఫినెట్గా అది ఇప్పుడు జనాలు లైక్ చేస్తున్నారు, డెఫినెట్గా లైక్ చేస్తున్నారు. ఇది మంచి టైం అనిపిస్తుంది నాకు. అదే అంటే ఒక పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది, పాజిటివ్గా ఉంది, బాగుంది. ఎవరు కూడా నెగిటివ్గా చెప్పింది అయితే లేదు. బాగుందంటే మీకు రీఎంట్రీకి బాగా ఉపయోగపడుతుంది, బాగున్నది అని చెప్పేసి అంటున్నారు. దీనికి అంటే మా శివ కంఠంనేని గారు హీరో గారు కూడా ఏంటంటే ఎలాంటి పర్సన్ అంటే, కొంతమంది రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారంటే రకరకాల వ్యాపకాలతోటి సినిమా చేయడం అనేది ప్యాషన్లా కాకుండా సరదాగా చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా కాకుండా ఈయన హీరోగా చేస్తే ఆ పుస్తకం తీసుకెళ్ళి డైలాగ్స్ అన్ని తీసుకెళ్ళిపోయి కూర్చొని రాసుకొని నేర్చుకొని డిక్టేషన్ చేసేలాగా, అంటే మనం హోంవర్క్ ఇచ్చినట్టుగా తీసుకెళ్ళిపోయి రాసుకొని నేర్చుకొచ్చి యాక్ట్ చేసేవారు అనమాట. అది బాగా నచ్చింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకుని దీంట్లోకి వచ్చారు. మరి శివకంఠంనేని గారు అసలు ఎలా ఎంటర్ అయ్యారు అసలు? ఆయన లేదు, ఆ శివకంఠంనేని గారు కూడా యాక్చువల్గా థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. థియేటర్ ఆర్టిస్టు, తర్వాత ఎప్పుడో 25-30 ఏళ్ళ ముందు కూడా ఆర్టిస్ట్గా చేశారు. సో ఏ క్యారెక్టర్కి ఎలా చేయొచ్చు అన్న దానికి కూడా ఆయన, అందుకే నాకు నచ్చింది, అందుకే నేను కమిట్ అయ్యాను. లేదంటే నేను రీఎంట్రీకి ఎందుకులే అనుకునేవాడిని. కానీ ఆయన ప్యాషను అండ్ అందరూ కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసిన ఇది విధానం కూడా బాగా నచ్చి చేద్దాంలే మనం, ఎందుకంటే ఆల్రెడీ ఆయన పర్ఫార్మర్, అందులో డౌట్ ఏం లేదు. దానికి తోడైన వాళ్ళందరూ కూడా నందిత శ్వేత దగ్గర నుంచి రాశి గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా యాడ్ అయిపోయారు. శ్రీనివాసరెడ్డి గారు, అందరూ కూడా నా గురించి నా మంచి కోరే చాలామంది ఆర్టిస్టులు ఇందులో. కంఫర్ట్ జోన్ కూడా చూసుకున్నాం కాబట్టి మీరు తెలుగు ఇండస్ట్రీ కంఫర్ట్ అనిపించిందా, కన్నడ ఇండస్ట్రీ కంఫర్ట్ అనిపించిందా? అలా అంటే కష్టం అవుతుంది నాకు యాక్చువల్గా, ఎందుకంటే కన్నడలో మంచి ఇది ఉంది. కాకపోతే రెండు ఒకటే నాకైతే. నాకు కాకపోతే ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగాము, ఇక్కడ చేయాలి, ఇక్కడ సక్సెస్ కొడితే అదే ఉండే ఆనందం. ప్రశాంత్ నీల్ కూడా కన్నడలో మంచి పేరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన తెలుగు, ఆయన మన పలానా వాళ్ళ బంధువు ఇలా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన తెలుగు వాళ్ళు ఎక్కువ క్యూ కడుతున్నారు సినిమా చేయడానికి. కాకపోతే ఇక్కడ సక్సెస్ కొడితే ఇదే వేరండి అసలు. అంటే డెఫినెట్గా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు అందుకే నెక్స్ట్ ఇమీడియట్ కూడా 4 భాషల్లో చేస్తున్నాం అనమాట. ఆదిపర్వం 4 భాషల్లో ఒకటే టైం చేస్తున్నాం, అందుకే లేట్ అయింది యాక్చువల్గా. ఏంటి ఆదిపర్వం ప్రత్యేకత ఏంటి? ఆదిపర్వం ప్రత్యేకత ఏంటంటే సార్, 1974 నుంచి 90 వరకు జరిగేటువంటి ఒక కథ. అంటే పీరియడిక్ ఫిలిం, ఇప్పుడు చేస్తున్న ట్రెండ్లు అంతా అలా ఉంది. అండ్ మళ్ళీ నేను ఏదైతే అఘోరా లాంటి సినిమా చేశానో అది ఇప్పుడు మోడర్నేట్ చేసి, ఇప్పుడు అదే అరుంధతి ఎలాగైతే ఇది ఉందో అరుంధతి లాగా అమ్మవారు, ఇది ఒక 5 అమ్మవార్లు, నవదుర్గలు, అండ్ ఒక సేమ్ నా స్టైల్ ఆఫ్ యాక్షన్ ఉండి ఒక ప్రేమ కథ అండి. ఆదిపర్వం మొదటి భాగం, ఇంకా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ సీక్వెల్ రెడీగా ఉంది. సీక్వెల్ కూడా ఆల్మోస్ట్ కొంత స్టార్ట్ అయింది. ఈ లోపు ఇంకొక సినిమా కూడా చేయబోతున్నాను, అది ఇది కలిపి అనౌన్స్ చేస్తా ఒకటేసారి. ఆదిపర్వం అంటే మహాభారతంలో ఆదిపర్వం అని కనిపిస్తుంది, దానికి ఆదిపర్వానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? అలాంటిది కొంత ఉంది. అంటే లైన్ భవిష్యత్తు తీసుకుంటారు. ఉందండి. మంచులక్ష్మి గారు కూడా అసలు చాలా కోఆపరేటివ్. ఆవిడ గెటప్ రిలీజ్ చేస్తేనే చాలా మంది ఫోన్లు చేశారు, అసలు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. మంచులక్ష్మి గారు కూడా పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టి, చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది నాకు కూడా అని. దీంట్లో ఇప్పుడు రాఘవరెడ్డిగా చేసినటువంటి శివకంఠంనేని గారు కూడా అందులో క్షేత్రపాలకుడు అని ఒక క్యారెక్టర్ చేశారు. అది ఇంకా చాలా హెవీ బడ్జెట్ అనమాట, అంటే సీజీ వర్క్ అదంతా ఉన్నది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఈ ఆదిపర్వం ఎప్పుడేంటి రిలీజు, ఎప్పుడు అనుకుంటున్నారు? ఆదిపర్వం ఫిబ్రవరి ఎండింగ్ అనుకుంటున్నాం సార్, ఫిబ్రవరి ఎండింగ్. అది ఏంటంటే ఇది డెఫినెట్గా ఆదిపర్వంకి ఒక బూస్ట్ లాగా రాఘవరెడ్డి, ఎందుకంటే ఓటీటీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందా, వర్కౌట్ అయిపోయింది. అంటే జస్ట్ ట్రైలర్ చూసి దీనికి పాజిటివ్ బజ్ అయితే ఓటీటీ సంస్థల నుంచి కూడా సపోర్ట్ అయింది. ఎవరు ఇచ్చారు చెప్తా, నెక్స్ట్ వీక్ అయిపోద్ది. అంటే దాదాపు కన్ఫర్మ్ అయింది, మెయిల్ కూడా వచ్చేసింది. ఓకే, రిలీజ్ అయిన ఫస్ట్ వీక్లో అనౌన్స్ చేసేస్తాం అనమాట. సో ఇది ఆదిపర్వంకి బూస్ట్ అవుతుంది. ఆదిపర్వం సీక్వెల్ అన్నారు కాబట్టి అది ఇప్పుడు మళ్ళీ ఆదిపర్వం సీక్వెల్ ఏంటంటే, ఈ సీక్వెల్ ఆల్రెడీ ఒక 1/2 అవర్ షూటింగ్ కూడా అయిపోయింది సార్. అది అయిపోయింది. దాంతోపాటు ఏంటంటే నాకు కొంచెం ఒక పెద్ద హీరో కోసం ట్రై చేస్తాను. ఇద్దరు సిట్టింగ్ అయింది. ఓకే, ఎవరు ఒకరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అది ఆదిపర్వం చేద్దామని, ఆదిపర్వం 2 అండ్ పెద్ద హీరోతో అప్పుడు చేస్తే ఏంటంటే ఇన్ని రోజులు మనం ఆదిపర్వం షూటింగ్ మొత్తం అయిపోయిందా? మొత్తం అయిపోయింది సార్, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.
నా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. గ్రాఫిక్స్ వర్క్ ఆల్మోస్ట్ 4 months నుంచి జరుగుతుంది. అంటే అది ఏ బడ్జెట్, ఎంత రేంజ్ అది? దాదాపు 8-10 కోట్లు అవుతుంది సార్, 8 నుంచి 10 కోట్లు అవుతుంది. ఓకే. కాకపోతే అన్ని భాషల్లోకి వెళ్తున్నాం కాబట్టి. అండ్ మళ్ళీ ప్రొడక్షన్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారా దాంట్లో? అవును సార్. నాతో పాటు ఫ్రెండ్స్ అంతా, తర్వాత రాఘవరెడ్డి సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా, వాళ్ళకి నచ్చి సినిమా చూసి రష్ చూసి అది కూడా నచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు సినిమాకి, బాగుందని వాళ్ళు కూడా ప్రొడక్షన్ చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే ఏఐ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కూడా జస్ట్ సినిమా చూసి, ఆదిపురం మొత్తం సినిమా రన్నింగ్ చూసేసి ఒక 2 గంటల సినిమా చూసి దీనికి ఏదైనా చేయాలి మనం అని చెప్పేసి వాళ్ళు మిగతా సపోర్ట్ అంతా వాళ్ళు చేశారు. సో వాళ్ళ సంస్థ ద్వారా నెక్స్ట్ ఓ పెద్ద సినిమా చేయబోతుంది అనమాట. ఏఐ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఇప్పుడు ఎంటర్ అవబోతుంది. నెక్స్ట్ ఈ సినిమాతోటి చేస్తున్నారు. వాళ్ళు కూడా పెద్ద సినిమాలు రెగ్యులర్గా చేస్తున్నారు. వాళ్ళకి మనం అనుసంధానకర్తగా ఆల్మోస్ట్ ఇంకా పీపుల్స్ మీడియా లాగా వాళ్ళు కూడా రెగ్యులర్ ప్రొడక్షన్ మొదలు పెడుతున్నారు. దానికి నేను కూడా వాళ్ళలో భాగస్వామిని అయ్యాను అనమాట. అన్నిటికీ అంటే ఏదైనా చేయాలంటే నేను డైరెక్టర్ నేనే చేస్తానని కాదు, 10 మందికి ఉపయోగపడతాం, వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇన్ని ఏళ్ళ స్ట్రగుల్ ఇప్పుడు కుదరదు. 25-30 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి రండి అంటే ఎవరు రారు. అవునవును. సో ఎవరైనా బెటర్ ఉన్నారు అంటే వాళ్ళని చూస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ మన సంస్థ నిలబెట్టి ఇంకా మనం కూడా ఒక 4గురికి సపోర్ట్ అవుతాం. ఇప్పుడు రాఘవరెడ్డికి ఇంకా టెక్నికల్ టీం ఎవరెవరు పనిచేశారండి? రాఘవరెడ్డి యాక్చువల్గా SN హరీష్ అని కెమెరామెన్ సార్, కన్నడలో నాతో పాటు రెగ్యులర్ సినిమాలు చేస్తారన్నమాట. ఆయన కెమెరామెన్గా. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. దాంతోపాటు సింధూరం సతీష్ అంటే సింధూరం సినిమాతో ఫైట్ మాస్టర్ సతీష్, ఆయనే నాకు రవితేజ తోటి పరిచయం చేశారు. సో అప్పుడు అవ్వలేదు, అయినా కూడా అది అవ్వకపోయినా ఆ ఫ్రెండ్షిప్ అలా ప్రయాణం జరుగుతూనే ఉంది. ప్రతి సినిమాకి ఆయన ఫైట్ మాస్టర్గా చేసేవారు, ఆయన ఉన్నారు, ఆయన ఫైట్ మాస్టర్గా చేశారు. తర్వాత డాన్స్ మాస్టర్స్ భాను అని అతను, తెలుసు, భాను చేశారు. తర్వాత బాలయ్య బాబుతో పాటలు చేశారు, అఖండ చేశారు, భాను మాస్టర్ చేశారు, మనం కూడా చేశాడు ఆయన. అవునండి, అవును. తర్వాత సన్రే అని ఒక మాస్టర్ చేశారు. దాని తర్వాత ఎడిటింగ్ ఏమో ఆవుల వెంకటేష్, ఆయన రెగ్యులర్గా వర్మ గారి సినిమాలు, తర్వాత జేడి చక్రవర్తి గారి సినిమాలు, జయ గారి సినిమాలు, వాళ్ళందరితో చాలా సీనియర్ ఎడిటర్. ఆర్ట్ డైరెక్టర్ గారు ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కేవీ రమణ గారిని దాదాపు 400 సినిమాలు 500 సినిమాలు చేశారు ఆయన. ఆయన సపోర్ట్ కూడా ఉంది. ఆయన కూడా అంటే ఏం కావాలంటే అది అనమాట. అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో నేను, తర్వాత అంజన్ డైరెక్టర్, అండ్ సత్యమూర్తి గారు, పులిపాక సత్యమూర్తి గారిని, ఆయన కూడా స్క్రిప్ట్ రైటింగ్లో వర్క్ చేసి ఇన్వాల్వ్ అయ్యారు. దాంతోపాటు అడిషనల్గా మనకి గంటా శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్క్రిప్ట్ దీంట్లో డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ, అంటే నేను రైటర్ అయినా కూడా వాటికి అంటే ఎలాగైనా ఇన్పుట్స్ తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళందరూ సీనియర్ రైటర్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఓ మంచి ప్రోడక్ట్ని రెడీ చేసాం. రాఘవరెడ్డి ఫుల్ మీల్స్ అనమాట. మొన్న మురళీమోహన్ గారు కూడా అదే అన్నారన్నమాట, ఫుల్ మీల్స్ లాంటి అదేంటే హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేసి అన్నారన్నమాట. ఆయన టీజర్ ట్రైలర్ చూసి మసాలా దట్టించినటువంటి హైదరాబాద్ బిర్యానీలా ఉంది, చాలా బాగుంది అన్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ అందరి సహకారంతో ఒక మంచి ప్రోడక్ట్ తయారైంది రాఘవరెడ్డి కూడా రెగ్యులర్ చిన్న సినిమాల్లాగా కాకుండా, అంటే మరీ చిన్న సినిమాల్లాగా కాకుండా అటు పెద్ద సినిమాలాగా అనుకుండా ఒక స్టేటస్ నిలబెట్టేలాగా రిలీజ్ అవుతుంది. అంటే ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్స్ ఎక్స్పీరియన్స్డ్ హీరో కూడా మళ్ళీ ఆయన కూడా రీఎంట్రీ చేసి వరుసకి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఆయన కూడా స్ప్రెడ్ అయ్యారు. ఓకే, శివకంఠంనేని గారు, ఇది సో అని చెప్పేసి. అండ్ మన స్టార్ కాస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా మంచి ఆర్టిస్టులు, వాళ్ళందరి సపోర్ట్ తోటి ఒక మంచి ప్రోడక్ట్ చేసామండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు మ్యారేజ్ ఎప్పుడైంది ఏంటి? నాకు 2004 మ్యారేజ్ సార్. అంటే అప్పుడు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు? తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. తర్వాత విచిత్రం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం రైటర్స్. మా మిస్సెస్ రైటర్ పేరు ఉమామహేశ్వరిని. ఓకే. తను కూడా ముత్యాల ముగ్గు అనే సీరియల్, ఏదో ఒక 2-3 సీరియల్ డైరెక్టర్గా చేసింది. తర్వాత కన్నడలో చేశారు. సో మా బ్రదరు రైటరు. లవ్ మ్యారేజ్ మీది? అరేంజ్డ్ కమ్ లవ్ అలాంటిది అనుకోండి. ఓకే. అంటే నేను వచ్చాక బ్రదరు పెద్ద రైటర్ అయ్యారు. ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఆ ఇండస్ట్రీ నన్ను అంటే ఎప్పుడూ దెబ్బతీయలేదు, ఎప్పుడు మోసం చేయలేదు. అంటే మనం ఎక్కడో చిన్న చిన్న వీటితోటి మోసపోయి ఉంటామేమో కానీ మాకందరికీ లైఫ్ ఇచ్చింది అనమాట. అంటే ఒక పేరు ఎక్కడ అంటే ఏదో ఒక పాత్రలు, అంటే ఇది కాకపోతే ఇంకోటి చేసి నిలబెట్టి మనల్ని ఇక్కడే సంపాదించుకున్నాం, ఇక్కడే పోగొట్టుకున్నాం, మళ్ళీ సక్సెస్ అయ్యి ఒక పెద్ద రేంజ్లో ఉన్నాం. బ్రదర్ రైటరు, మా మిస్సెస్ రైటరు, తర్వాత మా పిల్లల రైటర్, మా మేనల్లుళ్ళు రైటర్సు, ఎడిటర్సు, డైరెక్టర్సు,
ఇలాగా ఇక్కడ దాదాపు 15 మంది ఉన్నారు. ఒక మెగా ఫ్యామిలీని పెట్టుకున్నారు ఇంట్లో. అలాంటిది అనుకోండి, అంతమంది దాదాపు ఒక 12 నుంచి 15 మంది మా వాళ్ళే ఉన్నారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు. మీ పిల్లలు ఎంతమంది? ఒక బాబు, పాప. పాప ఎంత ఏజ్? చిన్న ఏజ్. ఒక అంటే మరి మీ పాపను కూడా ఏమైనా ఈ ఫీల్డ్లో తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? మా పాప ఇందులో యాక్ట్ చేసిందండి. యాక్చువల్గా రాఘవరెడ్డిలో ఒక 9 months బేబీ అప్పుడు. ఓకే. ఇంకా అందుకే చిన్న పాపే యాక్ట్ చేసింది. తనకి గుర్తుంటుంది గిఫ్ట్ అనమాట. అదే ఇప్పుడు చాలా హ్యాపీ. ఇక్కడైతే నాకైతే ఇది లేదు. ఈ ఓవరాల్గా 28 ఏళ్ళ సినిమా ప్రయాణంలో మీకు ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏంటి? ఏ సందర్భాలు ఉన్నాయి ఇబ్బంది పెట్టిన సందర్భాలు? ఇబ్బంది పడడం అంటే యాక్చువల్గా నాకు వేరే మందు సిగరెట్లు ఇట్లా అంటే వేరే అలవాటు లేవు సార్. కానీ బలవంతంగా కొన్ని చోట్ల కూర్చుంటాం, అది అంటే అది ఉంటే కానీ మందు ఉంటే ఒక సర్కిల్ పెరుగుతుంది, అలాంటివి ఉంటాయి కదా. అది లేకపోవడం మైనస్, అది లేకపోవడం ప్లస్ కూడా. బాగానే ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. అది కొన్ని చోట్ల బలవంతంగా ఇది చేసినప్పుడు ఏదైనా చూస్తే మాత్రం అలాంటి ఇబ్బందులు తప్ప వేరే లేదు. అందరూ హ్యాపీగా, అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎందుకంటే మీరు ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తారని అర్థమవుతుంది. అవునండి. ఎందుకంటే సతీష్ అన్న ఆయన్ని అప్పటి నుంచి మీతో ట్రావెల్ అవుతున్నాడంటేనే మీ ఫ్రెండ్స్ని చూసి మీ వ్యక్తిత్వం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. నాకు కెమెరామెన్ హరీష్ గారు, SN హరీష్ అని, ఆయన కన్నడలో అవార్డు పిక్చర్స్ చేశారు కెమెరామెన్గా. అంటే ఫ్రెండ్షిప్ అన్న దాని మీద వచ్చాను నేను. వస్తే ఒక సినిమా చేస్తుంటే 2013లో నేను వేరే సినిమా చేస్తున్నాను. అప్పుడు కెమెరామెన్గా వేరే వాళ్ళు ఉండేవారు అంతమంది సినిమాలకి. నాకు వచ్చి ఎక్కడో ఒక టీ షాప్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎవరు వచ్చారు, వచ్చి పరిచయం చేశారు. ఈయన SN హరీష్ అండి, హరీష్ గారు కెమెరామెన్, ఇలా ఆర్ట్ ఫిల్మ్స్ అవి చేశారు అంటే. అతనికి స్టేట్ అవార్డ్స్ అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఆయన, సార్ మీరు కమర్షియల్ డైరెక్టర్ కదా, అక్కడ డైరెక్టర్గా మంచి పేరుంది, మీలాంటి వాళ్ళతో నేను ఎప్పుడు చేయలేదు, నాకు కమర్షియల్ డైరెక్టర్తో చేయాలని ఉంది, ఇలాంటి యాక్షన్ అవన్నీ నాకు చేయాలని ఉంది, అవకాశం ఇస్తారా అన్నారు. అక్కడ ఆల్రెడీ డబ్బులు తీసుకొని పేమెంట్ తీసుకొని కెమెరామెన్గా చేస్తున్నటువంటి వ్యక్తి అతను. ఫ్రీగా చేస్తారా అన్న, ఊరికే సరదాగా అన్నాను. ఫ్రీగా చేస్తారా అన్న, చేస్తాను సార్ అన్న. సరే నెక్స్ట్ ఒక 1 week తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది, మీరే కెమెరామెన్ అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను. ఓకే. 1 week లోపు సిన్సియర్గా వచ్చేసి, సార్ లొకేషన్స్ అవి చూద్దామని చెప్పి. డబ్బులు ఇవ్వట్లేదంటే నేను అన్నాను కదా, డబ్బులు ఇవ్వను, మరి చేస్తారా నిజంగా? నేను చెప్పాను కదా సార్, మాట ఇచ్చాను కదా సార్ అన్నాడు. సరే అని 516 చేతిలో పెట్టాను, చూద్దామని. ఆ సినిమా చేశాను. ₹1 ఏ రోజు కూడా నాకు డబ్బులు ఇవ్వలేదన్న ఆలోచన లేదు, అలాంటి ఇది కూడా తీసుకురాలేదు. ఆ సినిమా ఫినిష్ అయింది, రిలీజ్ అయిపోయింది. అందుకోసం ఆ రుణం తీర్చుకోవడం కోసం రాఘవరెడ్డి ఆదిపర్వంతో సహా 5వ సినిమా. ప్రతి సినిమాకి డబ్బులు ఇస్తున్నాం, అది వేరే విషయం. వెలకట్టి 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అది రెమ్యునరేషన్ వేసి ఇస్తున్నాం. బట్ అక్కడ ఆ మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు అతను, నేను చెయ్యాలి ఏదన్నా అని. అది బాగా ఎక్కువ, ఎందుకు అది అలవాటు అయిపోయి, అంటే పెరిగిన వాతావరణం కూడా. చాలామంది ఏమనుకుంటారంటే మేము రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళం కదా, చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు అనుకుంటారు. బట్ అది లేదంటే పెంపకం ఏదో మరి, అంటే అదే రఫ్గా, అంటే రాయలసీమలో ఉండేది కూడా రఫ్గా మాట్లాడినా కూడా మానసికంగా చాలా సెన్సిటివ్ అండి వాళ్ళు. అంటే మా ఊర్లో సైడ్ అంతా మాట్లాడతారు కదా, ఎమ్మెల్యే మినిస్టర్లు అయినా కూడా ఒరే అన్నట్టుగా మాట్లాడతారు. ఏందన్నా ఇదన్నా అట్లా చేసినావు ఇట్లా చేసినావు, ఏంది రోడ్డు చూడు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అంత ప్లెయిన్గా ఉంటారు అనమాట. అలాగా అది కొన్ని దీనివల్ల మనం ఇంకా ఒకసారి ఫ్రెండ్షిప్ చేసామంటే వాళ్ళకి ఏదో చేయాలి, మనకి ఏదైనా ఇచ్చాడంటే మళ్ళీ తిరిగి ఏదైనా చేయాలన్న ఒక దీంతో అలాగా ఆయనతో అలాగే ట్రావెల్. తర్వాత వెంకటేష్ గారు, తర్వాత అందరూ చాలామంది నాతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంతకుముందు సినిమాలు చేసి ఉంటారు. తర్వాత రెగ్యులర్గా ఫోన్లు చేసుకొని. మరి కృష్ణుడి గారితో మీకు కాంటాక్ట్స్ బాగానే ఉన్నాయా? ఉంది సార్. కృష్ణుడు ఎప్పుడు, కాకపోతే ఏంటంటే మన ఫ్రెండ్షిప్ అంటే ఎలాగంటే మళ్ళీ ఒరే అనుకునేలా కాకుండా ఆంధ్ర అవడం వల్ల ఆయన భీమవరం అలా ఏమంటే బాగున్నారండి అంటారన్నమాట. అలాగే ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతాను. నేను బాగున్నానండి అని చెప్పేసి మాట్లాడి చాలాసేపు మాట్లాడతాం. మంచి, నేను దేవిశ్రీ ప్రభు అనే అతను, వీటి ప్రసాద్ అని ఇక్కడ ఉండేవాడు, ఇక్కడ షాప్ పెట్టుకుని ఉన్నాడు మన సూపర్ గుడ్ ఫిల్మ్స్ దగ్గర, అక్కడ ఉండేవాడు అనమాట, క్యాసెట్స్ అవి అమ్మేవాడు. ఓకే. అతను ఒక 5 మిగిలాం. 5 కూడా ఈ ఇండస్ట్రీ అంటే అన్నేళ్ల నుంచి ఉన్న వాళ్ళం మేము ఒక్కరమే. అలాగే ఇప్పుడు నేను దేవిశ్రీ ప్రభు అనే అతన్ని నేను ఏ సినిమా చేసినా అందులో అతను ఉంటాడు అనమాట. ఓకే. ఆయన హీరోగా చేశారు, కన్నడలో అక్కడ చేశారు. అయినా కూడా ఆయన కూడా రిటైర్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తీసుకొచ్చి మీరు చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు.
అంటే ఏమో ఎటు దారి తీస్తుందో తెలియదు కదా, ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో తెలియదు. వదిలేసుకోవడం అనేది ఉండదు. మనం దూరం వెళ్తే దూరం అయిపోతాం సార్. అంతే కదా, మనం ఉండాలి, ప్రయత్నించాలి, గెలవాలి. సాధారణంగా సినిమా ఫీల్డ్ ఏంటంటే వదిలేస్తూ ఉంటారు, సక్సెస్ వెంట పరిగెడుతూ ఉంటారు, మధ్యలో వదిలేస్తారు. మనం వదిలేస్తే అయిపోయింది అంతే. అదే ఇప్పుడు మనం లాస్ట్ డోర్ ఓపెన్ అయ్యేటప్పుడు వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, మనకు తెలియదు డోర్ ఓపెన్ అయినట్టు కూడా. అందుకేనంటే నిరంతరం ఇది మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు, అంటే ఇంత కష్టపడ్డాం. నేను సినిమా చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, రాసేవాడిని, యాక్ట్ చేసేవాడిని. మధ్యాహ్నం షూటింగ్ ఉందంటే పొద్దున సీరియల్ వాళ్ళు, సార్ ఒక 11 o'clock వరకు 2 గంటలు యాక్ట్ చేయండి సార్ అని అంటే, సినిమా 2 గంటలకి నాకు మధ్యాహ్నం కాల్ షీట్ ఉంది అని అంటే కూడా, సినిమా అంటే ఎంత పిచ్చి అంటే మళ్ళీ 5:30కి అంత లేచి 1 గంట సేపు రాసుకొని 6:30కి బయలుదేరి అక్కడ యాక్ట్ చేసి ఇక్కడ వచ్చి డైరెక్షన్ చేసి షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ సీరియల్కి కావాల్సిన వస్తువు రాసుకునేవాడిని. ఓకే, అంటే అంత పిచ్చి అనమాట. అందుకే అసలు వెళ్ళలేకపోయాం. బట్ అన్యాయం అయితే చేయలేదు. ఇండస్ట్రీ అయితే ఇందులోనే సంపాదించేలా చేసింది, ఇందులోనే అంత సపోర్ట్ చేసింది. ఇప్పుడు రాఘవరెడ్డి సినిమాలో రాజకీయాలు ఏమైనా ఉంటాయండి? రాజకీయాలు అంటే క్యారెక్టరైజేషన్ అయితే సమాజం కోసం ఏదైనా చేయాలి మనిషి అనేదే ఉంటుంది. సొసైటీ కోసం చేయకపోతే అది మనిషి కాదు అదే అన్నదే ఉంటుంది. అంతకుమించి రాజకీయాలు కూడా ఇంక టచ్ చేయట్లేదు. ఎందుకంటే రాజకీయాల మీద మీకున్న అభిప్రాయం ఏంటి అసలు? యాక్చువల్గా రాజకీయం అంటే డెఫినెట్గా ఒక మంచి పరిపాలన, మంచి వ్యక్తుల చేతుల్లో ఉంటే మాత్రం ఏ రాష్ట్రమైనా బాగుంటుంది అనేది మాత్రం ఉంటుంది. ఎందుకంటే నేను పొలిటికల్ సాంగ్స్ కూడా రాశాను ఇంతకుముందు. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి రాశాను, మ్యూజిక్ చేశాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు గెలిచినప్పుడు సంధ్యా థియేటర్, సంధ్య అని సుబ్బారావు అని, సంధ్యా రవి అంటారు ఆయన దీంతో నేను చంద్రబాబు నాయుడు గారికి నేను సైతం అని ఒక ఆల్బమ్ కూడా చేశాను. ఓకే, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరైనా జనాల కోసం ఆలోచించాలి, జనం కోసం పనిచేయాలనేది మాత్రం ఉండాలనేది నా ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా హైప్ అయిపోయింది. అంటే ఈ ఇన్స్టాల్లోను, ఫేస్బుక్లోను వీటిలో నిజం కాకుండా భ్రమలు ఎక్కువైపోయాయి. అంటే ప్రాక్టికల్గా ఏం తెలియట్లేదు. ఒకడికి రాయి ఇసిరేసారంటే దాన్ని బండరాయి ఇసిరేసంటే. అంటే రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నారా? బయట ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది, మన ముఖ్యమంత్రి ఎలా పరిపాలిస్తున్నాడు, ఏంటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? చేస్తున్నాం సార్, డెఫినెట్గా చేస్తున్నప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, అసలు ఎలా ఉంది ఏంటి? అంటే ఉచితాలు ఇట్లా ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్, లేకపోతే కక్ష సాధింపు రాజకీయాల మీద మీకు అట్లాంటి అభిప్రాయాలు ఉంటాయి కదా? అదైతే కొంచెం తప్పే అనిపిస్తుంది సార్. ఎందుకంటే కక్ష సాధింపు అనేది ఉండకూడదు. ఉచితాలు అనేది ఏంటంటే మనం అంటే ఉచితాలు ఎవరు ఎంత ఉచితాలు ఇచ్చినా కూడా మళ్ళీ మన నెత్తినే పడుతుంది. మనం కట్టుకోవాల్సిందే, ట్యాక్స్ రూపేనా లేదంటే ఏదో రూపేనా మనమే మళ్ళీ కట్టుకోవాలి. జనాలు కొంచెం ఎడ్యుకేట్ అయితే బాగుంటుంది, ఇంకా తెలుసుకోవాలి. ఇప్పుడు కొంచెం మారుతున్నారు, ఇంకా మారాలి అనేది నా ఉద్దేశం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కానీ ఏ పార్టీకైనా సరే మంచి వ్యక్తి ఉచితం ఇవ్వడం కన్నా వాళ్ళ వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది, మన భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించగలిగేంత కొంచెం ఆలోచించాలి. అంటే ఒక ఓటేసే ముందు ఆలోచించాలి అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నాం కదా. నేను కూడా అలాంటి దీంట్లో కూడా యాక్ట్ చేశాను. యాక్చువల్లీ యాడ్ ఫిలిమ్స్లో వాటిలో చేశారు, చూస్తున్నాం కదా. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యిందేమో అనిపిస్తుంది. ఒక 5 ఏళ్ల ముందు కన్నా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు జరిగిన ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు చూస్తే మనకు జాగ్రత్తగా ఆలోచించి అబ్జర్వ్ చేస్తున్నారు. సైలెంట్ గా ఇచ్చినా మేము ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్నా కూడా నమ్మట్లేదేమో అనిపిస్తుంది. అదే, ఎందుకంటే అంత బాగా చేసిన కేసీఆర్ గారిని కూడా పక్కన పెట్టారు. కేసీఆర్ గారు బాగా చేశారు, కేటీఆర్ గారు ఇక్కడ హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దీన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లారు. అయినా కూడా అదే అంటే కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకేంటంటే ఇప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయలేం. తక్కువ అంచనా వేసి మేమే ఇది అవుతూ ఉంటే మాత్రం కుదరదు డెఫినెట్గా. కాకపోతే కొన్ని ఉన్నాయి, చాలా ఇదిగా ఉంది. అది ఎప్పుడు సెటిల్ అవుతుందనే తెలియదు మన ఇండియాలో. అంటే మన ప్రజలు ఆలోచించాలి, ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే ఆలోచన కానీ అలాంటి ఏమైనా ఉందా, లేదా సినిమాలే జీవితమా? లేదు సార్, సినిమాలు తప్పితే మీకు వేరే జీవితం ఏం లేదు. మా వాళ్ళందరూ పొలిటికల్గా అందరూ ఉన్నారు. బట్ ఏంటంటే మనం సినిమా ఫీల్డ్ దాంట్లోకి వెళ్ళలేదు. అన్ని పార్టీల వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది నాకు, అది ప్రాబ్లం. అంటే బాగా పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతుంటారు. అందరూ కూడా నన్ను అంటే సాధారణంగా ఎవరి డైరెక్టర్కైనా ఫలానా హీరోతో నేను సినిమా చేయాలని ఉంటుంది కదా, మీ మైండ్లో ఉన్న అలాంటి హీరో ఎవరు? నాకు యాక్చువల్గా చిరంజీవి గారు అంటే చాలా పిచ్చండి. చిన్నప్పటి నుంచి అంటే పిచ్చి ఫ్యాన్. అంటే మమ్మల్ని ఎలాగంటే సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షో, మధ్యాహ్నం షో 4 ఆటలు చూసినాం అనమాట.
ఎందుకంటే మా ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, డబ్బులు ఉండేవి. అదే గ్యాంగ్ని తీసుకెళ్ళిపోయి 4 పూటలు చూసేవాడిని అనమాట. తర్వాత అలాగా ఇదేంది కానీ బట్ ఆయన అంటే చాలా పిచ్చి. దాని తర్వాత అదే ఇంకా ఇటు వచ్చింది, మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అయిపోయింది. ఓకే, అట్లా అయిపోయింది తప్ప వేరే ఏం లేదు. అంటే సాధారణంగా కొంతమంది ఫ్యాన్స్ నేను చూసేది ఏంటంటే సామాజిక వర్గాల ప్రకారం హీరో అభిమానిస్తారు. అది ఉండకూడదు యాక్చువల్గా, అలాగేం లేదండి. నేనైతే ఏ సామాజిక అంటే ఇక్కడ ఎవరు హీరోలు, మా సామాజిక వర్గం హీరో అయితే ఎవరు లేరు. ఓకే, నిజం చెప్పాలంటే. కానీ అభిమానిస్తారు చిరంజీవి గారు అన్న పవన్ కళ్యాణ్. దాదాపు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ చాలా పిచ్చి అనమాట. మన చిరంజీవి గారు దీంట్లో బ్లడ్ బ్యాంక్ ఒక 15 సార్లు 20 సార్లు బ్లడ్ ఇచ్చి ఉంటాం అప్పట్లో. వెళ్ళటం అదే పని అండి, పుట్టినరోజు అంటే వెళ్ళిపోవటం, బ్లడ్ ఇవ్వటం, వెళ్ళిపోవటం. మరి ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? నేను అంటే మన జై గారి సినిమాకి ఆయన ఓపెనింగ్ వచ్చారు, ఆయన కాలం మీద పడిపోయిన ఆనందంతో అసలు. ఓకే, కో డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కలిసిన తర్వాత ఎక్కువగా అంటే అటు వెళ్ళలేదు, అది చూసి ఆనందించడం అంతే. తర్వాత నాగబాబు గారిని అయితే కలిశాను. నాగబాబు గారి సీరియల్ దేవతలార దీవించండి రాశాను. ఓకే, ఆయన తెలుసు ఆయన. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఏమో తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు కలిశాను. అంతే ఇంత స్టార్ అవుతారని తెలియదు నాకు. అదే ఇప్పుడు చెప్పాను కదండి, రవితేజ గారితో సినిమా చేయాల్సింది, నేను చేయలేకపోయాను. దాని తర్వాత ఎవరితో వేరే వాళ్ళతో సినిమా చేశాను. అది చేస్తున్నప్పుడు తొలి ప్రేమ రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు శబ్దాలయ థియేటర్లో బయట కూర్చొని ఉంటే ఆయన అంటే రాత్రి 10-11 గంటలకు కూడా వచ్చి చూసేవాడు, సినిమా ఎలాగ ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. అసలు హీరోగా కన్నా టెక్నీషియన్గా కూడా ఎక్కువ ఆలోచించేవారు. అది విచిత్రం. ఇప్పుడు చూసి ఏంటి ఈయన అసలు అంటే హీరో కదా, యాక్ట్ చేసి వెళ్ళిపోతే అయిపోద్ది కదా, అది బాగుండాలన్న దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి తిరిగేవాడు అనమాట. అప్పుడు ఇలా అంటే ఇంత పెద్ద రేంజ్కి వెళ్ళిపోతారని అసలు తెలియదు నాకు. అప్పుడు చూస్తే అసలు రిలీజ్ అయిన తర్వాత చూస్తే అసలు బీభత్సం అనమాట. అది ఏమో అంటే డెఫినెట్గా అయితే టైం వస్తే ఏముంది, చిరంజీవి గారితో సినిమా చేయొచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా చేయొచ్చు, అంతే. అది మన చేతిలో లేదు. సార్. చిరంజీవి గారి దాకా అయితే వెళ్తాం, ఎక్కడ వెళ్తామో ఎలా వెళ్తామో తెలియదు ఇంకా. మొత్తానికి మీ రాఘవరెడ్డి, సమరసింహారెడ్డి అంత సక్సెస్ కావాలని థ్యాంక్ యూ సార్ కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.